త్రీ బుక్స్: రిచ్ డాడ్ పూర్ డాడ్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, అండ్ కాపీ క్యాట్ మార్కెటింగ్. సో మొత్తం మూడు పుస్తకాలు. ఆ మూడు పుస్తకాలు ప్రింట్ చేసి అండ్ స్పైరల్ బైండింగ్ చేసి 210 రూపాయలకే మీకు అందజేస్తున్నామని. సో వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా కూడా, ఆ జిరాక్స్ వ్యక్తుల ఫోన్ నెంబర్తో సహా మీకు పంపించడం, గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకోసం కొంతమంది అమౌంట్ 210 రూపీస్ లెక్క పంపించి, గురుజీ నాకు పలానా బుక్స్ కావాలి అది ఇది" అని చెప్పేసి ఒక 15 మంది 16 మంది నాకు అమౌంట్ పంపించారు. సో ఒక 20 మెంబర్స్ దాకా పంపించారు అమౌంట్స్. కొంతమంది అమౌంట్లు పంపించకపోయినా నేను ఒక 5 సెట్లు ఎక్స్ట్రా కూడా తీసుకున్నాను. ఓకే, క్లియర్. సో గొప్పగా ఆలోచన చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలానే థింక్ చేస్తారు అన్నమాట. ముందు వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు, నేర్చుకుంటాక ఇన్వెస్ట్మెంట్ పెడతారు. క్లియర్. సో రైట్ ఐ గెస్. సో మరి మీలో ఎంతమంది గొప్పగా ఆలోచిస్తున్నారో సో నేను చూడాలనుకుంటున్నాను. మరి ముందు మీరు కెమెరా ఆన్ చేసుకుంటే మీరు గొప్పగా థింక్ చేస్తున్నట్టే నాకు అర్థమైంది అనమాట. మీలో ఎంతమంది గొప్పగా ఆలోచన చేసి, నేను నా ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను, నా ఫ్యామిలీకి మంచి భవిష్యత్తు ఇద్దాం అనుకుంటున్నాను, నా ఫ్యూచర్ని నేను బాగు చేసుకోబోతున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో సో కెమెరా ఆన్ చేసుకుంటారు. కెమెరా ఆన్ చేసుకుంటారు. సో చూస్తున్నా ఇంకా ఎంతమంది ఆన్ చేసుకుంటారో చూస్తున్నా. 30 మెంబర్స్, 40 మెంబర్స్ దాకా ఆన్ చేశారు. ఇంకా ఇంకా ఒకవేళ మీకు ఎవరికైనా ఈ సెషన్ లో ఉండడానికి ఇబ్బంది ఉంటే దయచేసి లెఫ్ట్ అయిపోయి మీ పనులు మీరు చేసుకోండి. క్లియర్. ఏదన్నా ఒక పని కన్నా మీరు ఉపయోగపడతారు కదా సార్. గుడ్ అర్థమవుతుందా అర్థం మార్నింగ్ కాదు? మాగురు. ఏవో మాగురు. ఎవరికైనా కెమెరా ఆన్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే దయచేసి మీ పనులు మీరు చేసుకోండి. ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు? అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళకన్నా ఆ పని ఈ పని కన్నా ఉపయోగపడతారు కదా. ఈ పని ఆ పని సగం సగం. క్లియర్. ఎవరైనా అమ్మలక్కలు మేము కూరగాయలు కట్ చేస్తున్నాం, వంటలు వండుతున్నాం అంటే నో ప్రాబ్లం, అది చేస్తూ కూడా వినొచ్చు. ఓకేనా? అని నేనంటాను. ఒక 1 అవర్ ఇలాంటి జూమ్ సెషన్ జరుగుతున్నప్పుడు ఆ 1 అవర్ వేరే విధంగా మనకు కొన్ని పనులు ముందుగా చేసుకుంటాము, తర్వాత చేసుకుంటాము. ఆ టైంలో ఆ సినిమానో సీరియల్ సంథింగ్ ఏదో వచ్చినప్పుడు ఖాళీ కూర్చుంటాం. సేమ్ అలానే కూర్చోవాలి లెక్క ప్రకారం అయితే. క్లియర్. గొప్పగా ఆలోచన చేసి గొప్పగా మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అట్లీస్ట్ ఒక 50 మంది అని సిద్ధంగా ఉన్నారు 134 మందిలో. ఎస్, మీకోసమైనా నేను ఈ రోజుకు మంచి సెషన్ మీకోసం చెప్పబోతున్నాను. రెడీనా వినడానికి? ఎస్ ఆర్ నో? ఎస్ మా గురుజీ. ఎస్ గురూజీ. ఎస్ కాబట్టి మా గొప్పగా థింక్ గొప్పగా ఆలోచించాలి, అప్పుడే గొప్పగా లైఫ్ స్టైల్ వచ్చేసింది. క్లియర్. సో మరి ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను, మాట్లాడుకోబోతున్నాం. ఈ రోజు మీకు నేను చెప్పబోతున్న టాపిక్ పేరు విన్నర్ యాటిట్యూడ్. విన్నర్ యాటిట్యూడ్ అంటే దృక్పథం, విజేత యొక్క వైఖరి, విజేత యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ఏ ఎలా ఉంటే మనం విజేతలు అవుతాం, ఒకవేళ అలా లేకపోతే మనం విజేతలుగా కావాలంటే ఏం చేయాలి అనేది కూడా ఈరోజు మన సెషన్లో తెలుసుకోబోతున్నాం. క్లియర్. సో దానికోసం మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఒక డైరీ తీసుకోండి. డైరీ తీసుకొని మీకు నేను ఏదైతే చెప్తున్నానో ఆ విషయాలు నోట్ చేసుకోండి. ఎందుకంటే చేస్తారు. మీకు తెలియదు కాబట్టి. నేను మైండ్ లో నోట్ చేసుకుంటా కాదు, బుక్ లో నోట్ చేసుకుంటే అన్ని గుర్తుంటాయి. మనమేం అంత పెద్ద ఐక్యూ ఉండదు మనకి. ఓకే, ఒకసారి వింటేనే మనంతా నేర్చేసుకుంటాం అంటే అక్కడ లేదనమాట. అప్పుడు మీరు మీ టీంకి నేర్పించగలరు. ఓకే, విన్నర్ యాటిట్యూడ్ ఎలా ఉండిద్ది అనేది ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. క్లియర్. సో రైట్, దానికోసం నేను ఈరోజు నా సొంతంగా నేను చెప్పట్లా. ఈరోజు నా సొంతంగా చెప్పకుండా ఏఐని అడుగుతున్నా. ఏఐ. ఏఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. మనము ఆ, కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కొన్ని రకాల యుగాలలో ఉంటున్నాం. కొన్ని రకాల సంవత్సరాల నుంచి కొన్ని రకాల యుగాలలో ఉంటున్నాం. అసలు మానవుని పుట్టుక కానుంచి చాలా మందికి
అంటే మన హిస్టరీ కానీ మన ఆ, ఎలా మనం పుట్టాము, ఎలా మనం డెవలప్మెంట్ అయ్యాము, ఈ విషయాల కాడి నుంచి ఈ రోజు మనం ఉన్న ఏఐ యుగం దాకా అసలు మనుషులు ఎలాంటి రకాల మనుషులు ఉన్నారు, ఎలా ఎలా వాళ్ళ యొక్క స్థితిగతులు మార్చుకుంటూ వచ్చారు, అండ్ ఈ రోజు మనం ఎలాంటి యుగంలో ఉంటున్నాం, ఇంతకుముందు ఎలాంటి యుగాలు ఉన్నాయి, ఇప్పుడు ఏ యుగంలో ఉంటాము, ఈ విషయాలు మీకు నేను చాలా క్లారిటీగా, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు నేను చెప్పాలనుకుంటాను. వింటాక రెడీనా? ఎస్ ఆర్ నో? ఈ ఎస్ సెషన్ మారుతి. ఎస్ ఎస్ మారుతి. గురుజీ. ఎస్ మారుతి. ఎస్ గురుజీ. ఈ సెషన్ వినడానికి చాలా మంది డబ్బులు పే చేసి యూట్యూబ్ లో మీరు రిజిస్టర్ అవ్వండి. సో ఒక 2 అవర్స్ క్లాస్ ఉంది, లేకపోతే 1 అవర్ క్లాస్ ఉంది. సో పర్ అవర్ 250, లేదా 299, లేదా 999, 999, ఇలా మీరు నాకు పే చేస్తే సరిపోయింది అని అడుగుతుంటారు, డబ్బులు అడుగుతుంటారు ఈ సెషన్స్ కోసం. బట్ అలాంటిది నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో, రూపాయి ఖర్చు లేకుండా మీకోసం మంచి నాలెడ్జ్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. తీసుకుంటాకి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఎస్ మా గురుజీ. ఎస్ రెడీనా? మా గురుజీ. గురుజీ. ఎస్ మా గురుజీ. సార్ను ఎస్ మారుతి. ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. సో ఇక టాపిక్ డిస్కషన్ లోకి వెళ్దాము. సో ఎస్ ముందుగా ఈ రోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ పేరు విన్నర్స్ యాటిట్యూడ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. దానికన్నా ముందుగా విన్నర్స్ యాటిట్యూడ్ తెలియాలంటే అసలు ప్రపంచంలో విన్నర్స్ ఎవరు, విజేతలు ఎవరు, రన్నర్స్ ఎవరు, విజేతలు కాని వాళ్ళు ఎవరు, అసలు ఎలా ప్రపంచంలో మనిషి పుట్టుక వచ్చింది, అవన్నీ కూడా కొంచెం హిస్టరీ అనేది కొంచెం డెప్త్ గా నేను చెప్పాలనుకుంటున్నాను. సో దానికోసం అందులో టాపిక్ 1 హిస్టరీ ఆఫ్ బిజినెస్ అనే దాన్ని మనం చూద్దాం. క్లియర్? సో రాసుకోండి. వ్యాపారం అనేది ఎలా మొదలైంది, వ్యాపారం యొక్క చరిత్ర ఏందో మీకు ఈ రోజు జూమ్ లో చెప్పబోతున్నా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. వ్యాపారం చరిత్ర. సో ముందుకు భూమి పుట్టినప్పుడు భూమి మీద జీవరాశులు ఎన్ని రకాలు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయండి చెప్పాలి? 84 లక్షల జీవరాశులు. 4 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో 21 లక్షలు ఆకాశంలో నివసించే జీవరాశులు, 21 లక్షల భూమి మీద సంచరించే జీవరాశులు, 21 లక్షలు నీటిలో నివసించే జీవరాశులు, 21 లక్ష భూమి లోపల నివసించే జీవరాశులు. మొత్తం 4 కేటగిరీ జీవరాశులు ఉంటారు. 21 లక్షలేమో ఆకాశంలో అంటే వాయువులో నివసిస్తూ ఉంటాయి. అవి పక్షులు, రకరకాల అన్ని కూడా మన గాల్లో ఎగురుతూ నివసించే అన్ని కూడా ఆకాశంలో నివసించేవి. 21 lakhs అలాంటి కేటగిరీస్ అంటే కాకులు, చిలకలు, అలాంటి రకరకాల పక్షుల పేరు ఉంటాయి కదా, పిచ్చుకలని, అలాంటివన్నీ కూడా 21 లక్షలు ఉంటాయి. అలానే ఆకాశంలో భూమి పైన నివసించే జీవరాశులు 20 లక్షలు ఉంటే భూమి మీద జీవించే జీవరాశులు 21 లక్షలు. అంటే మనం అందరం భూమి పైన నివసిస్తున్నాం. భూమి పైన ఎక్కడ? సో భూమి మీద ఒక ఇల్లు కట్టుకొని నివసించుకుంటున్నాం. కొంతమంది కొన్ని అడవుల్లో నివసిస్తున్నాయి. అంటే జంతువులన్నీ కూడా పులులు, సింహాలు, మనిషి, ఆ కుక్క, మేక, అన్ని నక్క, అన్ని కూడా 21 lakhs జీవరాశులు. భూమి పైన, భూమి అంటే భూమి పైన అంటే ఆకాశంలో, అంటే భూమి మీద, భూమి లోపల, భూమి లోపల 21 lakhs జీవరాశులు ఉంటాయి. భూమి లోపల క్రిమికీటకాలు, చాలా రకాల ఎర్రలు అంటాము, వానపాములు అంటాము, సంథింగ్ భూమి లోపల దొరుకుతాయి కదా, అలాంటివన్నీ 20 lakhs ఉంటాయి, 21 lakhs ఉంటాయి. సో ఇలా 21 lakhs ఆకాశంలో, భూమి మీద, భూమి లోపల. ఇంకో 21 lakhs నీళ్ళల్లో ఉంటాయి. మనం తినే చేపలు కానీ, చేపల రకాలు కానీ, రొయ్యలు, పీతలు, ఎండ్రకాయలు, ఇవన్నీ నీళ్ళల్లో ఉండేవి, జలచరాలు అంటారు వాటిని. సో ఇలా మొత్తం 21 lakhs నీళ్ళలో ఉంటాయి. మొత్తం మీద 84 lakhs జీవరాశులు ఉంటే 84 lakhs జీవరాశుల్లో మనిషి పుట్టుక అనేది రావటం మనందరి అదృష్టం. ఒక్క మనిషికి మాత్రమే ఆలోచన చేసే జ్ఞానం, నవ్వే జ్ఞానం, మార్చుకునే
మనిషి యొక్క ఆలోచన కూడా మార్చుకునే జ్ఞానం కేవలం మనిషికి మాత్రమే ఇచ్చాడు. మనిషి కూడా ఒక రకమైన జంతు కేటగిరీ కింద వస్తాడు. ఇది మార్చుకునే వాళ్ళని మనిషి అంటారు. మార్చుకునే వ్యక్తిని ఏమంటారు? ఆలోచన మార్చుకుంటే ఏమంటారు సార్? మనిషి అంటారు. ఆలోచన మార్చుకోకపోతే పశువు 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 అందుకనే ఒక పెద్దల సామెత ఉంటుంది కదా, "నువ్వు మనిషివా పశువా, నువ్వు పొద్దున్న పొద్దువా, ఒక సామెత చెప్తే నీకు అర్థం కాదా" అంటూ తిడుతూ ఉంటారు కదా, పొద్దు పొద్దున్నే శాపనార్థాలు పెడుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతూ ఉంటారు. బట్ నిజంగా చెప్పాలంటే అది నిజమే. వాళ్ళు చెప్పే మాటలు, మనిషి ఒకసారి చెప్తే వింటాడు, రెండు సార్లు చెప్తే వింటాడు. ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదంటే అది ఇక వాళ్ళు మనిషి కేటగిరీలో లేరు అని అర్థం. అర్థమవుతుందా? అందుకే మనిషి మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఇప్పుడు కెమెరా ఆన్ చేసుకో, ఆన్ చేసుకో, ఆన్ చేసుకో, ఆన్ చేసుకో, ఆన్ చేసుకో, గత 6 సంవత్సరాల నుంచి ఆన్ చేసుకో చెప్తూనే ఉన్నా. ఆన్ చేసుకునే వాళ్ళు మనుషులుగా మారి మంచి మహా గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్తున్నారు. ఆన్ చేసుకోలేని వాళ్ళు ఏమో నేను డాష్ నేనేం చెప్పను, సోమశేఖర్ మాజీలాగా పూరించుకోను. క్లియర్? సో ఆన్ చేసుకుంటే ఏమొచ్చింది అంటే వింటారు ఫస్ట్. ఆన్ చేయకపోతే ఏమవుతుంది? వినరు. వినకుండా పక్కన పెట్టేసేసి వాళ్ళ పనులు. దానివల్ల ఉపయోగం ఏంటి? నేనేం చెప్తున్నాను, మీరు ఒకవేళ దీనికి ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు రావటం మానేసేసి మీ పనులు మీరు చూసుకోండి. మళ్ళీ ఇదే వీడియో నేను యూట్యూబ్ లో కూడా పెడతాను, మీరు తర్వాత చూసుకోండి కావాలంటే. ఇక్కడ వచ్చి ఏదో పేరుకి నేను వచ్చి ఉన్నాను అనేది ఎందుకండి? క్లియర్? వినాలనే ఆలోచన ఉంటే వస్తారు, టైం కేటాయించుకుంటారు, వింటారు. క్లియర్? సో 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి మాత్రమే ఇలాగా మనిషి మారగలడు, విన్నర్ గా అవ్వగలడు. ఒక మనిషికి మాత్రం విన్నర్ యాటిట్యూడ్ బిల్డ్ చేయగలడు. రెడీనా? క్లియర్? సో మరి మనిషి పుట్టుక మన భూమి మీద ఎలా వచ్చిందో ఒకసారి వెళ్దాం. కొంచెం ఇదంతా సైన్స్ క్లాస్ లాగా అనిపించింది, అయినా మీకు అర్థమయ్యేటట్టు కొంచెం బోరింగ్ లేకుండా క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే హిస్టరీ ఆఫ్ బిజినెస్ గురించి నేను చెప్పాలనుకున్నాను. బిజినెస్ యొక్క చరిత్ర ఏంటి, ఒక వ్యాపారం ఎలా మొదలైంది, వ్యాపారాన్ని ఎలా ఎవరు ఎలా మొదలు పెట్టారు అనే విషయాలు చెప్పాలనుకున్నాను. అవి చెప్పాలంటే పక్కాగా మన యొక్క చరిత్ర తెలుసుకోవాలి. కాబట్టి కొన్ని విషయాలు డీటెయిల్ గా చెప్పుకుందాం. 152 మంది ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు అసలు సెషన్ స్టార్ట్ కాబోతుంది. ఇంకెవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా సో రావచ్చు, ఇన్వైట్ చేసుకోవచ్చు. చూద్దాం. ఇక మిగతా వాళ్ళైతే మీరు ఫోన్ కాల్స్ వెళ్ళకుండా కొంచెం జాగ్రత్తగా వినండి. హిస్టరీ ఆఫ్ బిజినెస్ ఇది నేను ఎమరాల్డ్ లెవెల్లో నేను ఈ విషయాన్ని నేను తయారు చేసుకున్నా. మళ్ళీ అదే విషయాన్ని మీతో చెప్తున్నాను. చాలా నెలల తర్వాత, సంవత్సరాల తర్వాత ఈ టాపిక్ చెప్తున్నాను. సో భూమి ఎలా ఏర్పడింది అనేది సైన్స్ లో చాలా రకాల థియరీలు ఉన్నాయి. అందులో ఒక థియరీ అన్నమాట బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఒక పెద్ద బ్లాస్ట్ అయిపోయి ఒక విశ్వంలో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగిపోయి ఆ బ్లాస్ట్ వల్ల భూమి, ఇతర గ్రహాలు అన్ని ఏర్పడినాయి. సూర్యుడు చుట్టూ భూమి అనే ఇతర గ్రహాలు తిరుగుతున్నాయి అని ఒక థియరీ అనమాట. అది ద టైమ్ ఆఫ్ ఫిజికల్ ఫార్మేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎర్త్ ఇలా ఒక బ్లాస్ట్ వల్ల వచ్చింది అని అప్పట్లో బిగ్ బ్యాంగ్ అనే ఒక థియరీ ప్రకారము సో దీన్ని రాయటం జరిగింది అనమాట. ఆ థియరీ నేను ఇక్కడ మీకు చూపిస్తాను. చాలా రకాల థియరీలు ఉన్నాయి. అందులో థియరీ అకార్డింగ్ టు సైన్స్ ఎర్త్ ఫార్మ్డ్ సో 4.6 బిలియన్స్ ఇయర్స్ అగో, అంటే 4.6 అంటే 46 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. అబౌట్ సేమ్ టైం దట్ యువర్ సోలార్ సిస్టమ్ ఫార్మ్, అప్పుడే సోలార్ సిస్టమ్ సూర్యుడు అండ్ సూర్యుడు చుట్టూ తిరుగుతున్న గ్రహాలని సౌర వ్యవస్థ అంటారు. ఆ విధంగా సూర్యుడు కేంద్రంగా ఉంటూ సూర్యుడు చుట్టూ నవగ్రహాలు అంటారు కదా, అలా 9 గ్రహాలు తిరుగుతూ ఉంటున్నాయి. సో ఆ గ్రహాల్లో ఒకటి యాడ్ చేయడం, మైనస్ చేయడం చేస్తూనే ఉన్నారు మన వాళ్ళు. సైన్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. సో దీన్ని బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం విశ్వం ఒక పెద్ద విస్ఫోటనంతో ప్రారంభమైంది. ఆ విస్ఫోటనం నుంచి జరిగిన సంఘటనల ప్రవాహ కాలమే అంటే విశ్వంతో పాటు కాలం కూడా పుట్టింది. సో ఈ రోజు చాలా మంది టైం టైం నాకు టైం లేదు, నాకు టైం లేదు, ఈ టైంకి వాల్యూ ఇస్తున్నాం. టైం అనేది ఎలా పుట్టిందంటే సూర్యుడు మధ్యలో ఉండి సూర్యుడు చుట్టూ భూమి ఇలా ఒక రౌండ్ వేసుకొని వచ్చిందంటే 365 రోజులు టైం అంటారు. 365 రోజుల కాలం అంటారు. కాలాన్ని అలా పుట్టింది అనమాట. కాలం అనేది ఈ సూర్యుడి చుట్టూ భూమి తిరిగిన సమయానికి ఎంత ఎంత టైం పడింది దాన్నే ఒక సంవత్సర కాలం అంటారు. అలానే భూమి తన చుట్టూ తను తిరగడానికి పుట్టే కాలాన్ని ఒక రోజు అంటారు. భూమి తన చుట్టూ ఒక రౌండ్ వేసుకుంటూ ఉంటుంది, తనలో తిరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని 24 అవర్స్ టైం అంటారు, వన్ డే టైం అంటారు.
ఇలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. సో దాన్నే మొత్తం ఆ, భూమి తన చుట్టూ తను పట్టే కాలము 24 అవర్స్ అయితే సూర్యుడు చుట్టూ తిరగడానికి పట్టే కాలము 365 రోజులు. 365 ఒక పావు రోజు ఎక్స్ట్రా ఉండేది. 366 రోజులకి యాక్చువల్ గా పావంతు ఉండేది అనమాట. అందుకే 4 సంవత్సరాలకు ఒకసారి లీఫ్ ఇయర్ అంటారు. 365 1/4 టైం పట్టింది వాస్తవానికి. ఈ పావులన్నీ ప్రతి సంవత్సరం కేటాయించుకోలేము కాబట్టి ప్రతి సంవత్సరం పావు 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 మొత్తం 4 సంవత్సరాల మీద పావుని ఒక సంవత్సరానికి లీఫ్ ఇయర్ గా ఇచ్చేస్తుంది. లీఫ్ ఇయర్ మొన్న 2024 సంవత్సరం లీఫ్ ఇయర్. లీఫ్ ఇయర్ అంటే అర్థం ఏంటంటే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటే ఈ లీఫ్ ఇయర్ లో మాత్రం 29 రోజులు ఉంటాయి. 29 రోజులు అంటే వన్ డే అక్కడ యాడ్ అయిపోతుందా. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో ఒక వన్ డేని ఎక్స్ట్రా పెంచుతారు. దాన్ని లీఫ్ ఇయర్ అంటారు. సో ఆ విధంగా టైం అనేది మనకు మనిషికి పుట్టుగా వచ్చిందనమాట. అప్పుడు దాకా టైం గురించి ఎవరు ఆలోచన చేసిన వాళ్ళు లేరు, మనుషులు లేరు. సో ఈ విధంగా సూర్యుని చుట్టూ సూర్యుడు ఒక ఒక అగ్ని గోళం అనమాట. దాని చుట్టూ భూమి ఇలా తిరుగుతుంటే భూమి మీద సో 75% వాటరే ఉంటుంది, 70% వాటర్ ఉంటుంది. సో 25% భూభాగం ఉంటుంది. సో భూమి మీద ఇలా రకరకాల జీవరాశులు పుట్టారు. సో చార్లెస్ డార్విన్ అనే ఒక వ్యక్తి ఆ, డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనిషి కోతి నుంచి ఇలా తయారయ్యాడు అని ఇలా సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. సో మొత్తానికి ఏదో ఒక సిద్ధాంతం మనం మనిషి అయితే పుట్టాం అనుకుందాం. మనిషి పుట్టుక దాని గురించి మనకు అనవసరం, దాని గురించి డిస్కషన్ లేదు. పుట్టాడు. పుట్టినప్పుడు మనం వ్యాపారం మొదలు పెట్టామా? లేదు. ఎందుకంటే భూమి మీద కొంతమంది జీవరాశులే కొంతమంది మనుషులే ఉన్నారు కాబట్టి భూమి చాలా విశాలంగా ఉంది. ఇప్పుడు ఎట్లయితే చాలా దేశాలు 196 దేశాలు ఉన్నాయో అలానే చాలా దేశాలు ఉన్నాయి అప్పుడు కూడా. కాకపోతే ఎవరు కనిపెట్టలేకపోయారు. సో ఎవరికి నచ్చిన ప్లేస్ లో వాడు ఉంటున్నాడు, నచ్చిన దాన్ని చంపుకుంటున్నాడు, తింటున్నాడు. అప్పుడు ఆహారం కావాలి అంటే ఫస్ట్ మనిషి శాకాహారిగా ఉండేవాడు. తర్వాత మెల్లగా మాంసాహారిగా మారాడు. సో అన్ని రకాల జంతువుల్ని చంపుకొని తినడం మొదలుపెట్టాడు. ఫస్ట్ లో చంపుకొని డైరెక్ట్ పచ్చి మాంసం తినడం మొదలుపెట్టేవాడు. ఆదిమానవుల కాలంలో ఆహారాన్ని అలానే తీసుకునేవాడు. తర్వాత కాల్చుకోవటం, నిప్పు కనిపెట్టబడింది. రాయి రాయి రాపిడి చేయగానే టక్కమని ఒక ఆర్క్ వచ్చేసింది. తెలియకుండా అది జరిగిపోయింది. అది కూడా సంఘటన. ఒక రాయి ఇంకో రాయితో రాపిడి జరగగానే టకాలన నిప్పు వచ్చేసింది. ఒరే ఇది భలే ఉంది అని చెప్పేసి అప్పుడు దాకా పచ్చి మాంసం తినే వ్యక్తి కాల్చుకొని తింటాం, తర్వాత నీళ్ళల్లో ఉడకబెట్టుకొని తింటాం, తర్వాత రకరకాలుగా ఆయిల్స్ కనిపెట్టాక వేపుడు చేసుకోవడం తింటాం. ఇలా మనిషి యొక్క నాగరికత ఇలా డెవలప్మెంట్ అవుతుంది. సో దీన్ని ఆది మానవుని దశ అంటారు, ఆది మానవుని కాలం అంటారు. సో నేను పురాణాల ప్రకారం చెప్తా. పురాణాల ప్రకారము రకరకాల పురాణాలు రకరకాల కాలాల్లో చెప్తుంటే నేను చరిత్ర సైన్స్ ప్రకారం చెప్తున్నాను. ఆది మానవ కాలంలో ఉన్నాం. సో ఆ తర్వాత నాగరికత నేర్చుకుంటూ సో ఫస్ట్ మనం వ్యాపారం ఎలా మొదలైందంటే మనుషుల సంఖ్య పెరిగిపోతుంది, జనాభా పెరిగిపోతుంది. ఇప్పుడు 860 కోట్ల జనాభా అయింది భూమి మీద. భూమి మీద ప్రపంచంలో 196 దేశాల్లో 860 కోట్ల మంది మనుషులు అయిపోయారు. మనుషుల సంఖ్య ఎక్కువైపోయేలకే భూ పరిమాణం తక్కువైపోయేలకే అందుకే భూమికి రేటు పెరిగిపోయింది. ఆ గజం ఎంత, సెంట్ ఎంత అని రేట్లు ఎందుకు పెరిగిపోయినాయి? భూమిని అప్పట్లో ఎవరు కొనలా, ఎవరు అమ్మలా. ఎవరైతే కాస్త ఆ, ధైర్యం గల వాళ్ళు ఉన్నారో, మంచి మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళు ఉన్నారో, బలవంతులు ఉన్నారో ఆ భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. సో ఈ మొత్తం ఈ కంచి చేసుకొని ఇక మొత్తం నాది. సో నేను రాజుని, మీరందరూ నా సైనికులు, సో మీరు నా భటులు, సో మీరందరూ నాకు దాసులు అని కాస్త ధైర్యంగా వాళ్ళు, కాస్త తెలివితేటలు ఉన్నోళ్ళు వాళ్ళందరూ రాజులుగా మారిపోయారు. రాజులుగా మారిపోయి రాజ్యాలుగా ఏర్పడ్డాయి. క్లియర్? సో అలాంటి టైంలో కూడా మొట్టమొదటిగా మొదలైంది ఈ వస్తు మార్పిడి విధానం, వ్యాపారం. వ్యాపారంలో మొట్టమొదటి వ్యాపారం వస్తు మార్పిడి వ్యాపారం. అంటే ఇక చూడండి, ఇది మన కరోనా టైంలో కూడా రిపీట్ అయింది. అదే వస్తు మార్పిడి. డబ్బులు కరెన్సీ ఎవరి దగ్గర లేక ఇక నేను ఇట్లా అరటికాయలు ఇస్తాను, నువ్వు పుస్తకాలు ఇవ్వు, లేదా నేను మిరపకాయలు ఇస్తాను, నువ్వు నాకు పెసలు ఇవ్వు. ఇలా ఈ విధంగా వ్యాపారం మొదలైంది. అప్పట్లో కూడా ఎటువంటి ద్రవ్యాలు కరెన్సీ లేదన్నమాట. ద్రవ్యం లేదు. ద్రవ్యం అంటే కరెన్సీ. ద్రవ్యం లేకుండా ఫస్ట్ మొట్టమొదటి వ్యాపారం వస్తు మార్పిడి వ్యాపారమే మొదలైందండి. సో మన కరోనా టైంలో కూడా ఇలానే జరిగింది. వస్తు మార్పిడి విధానం మొట్టమొదటి వ్యాపారం. సో ఆ విధంగా వ్యాపారం ఎందుకు మొదలైందంటే మనుషులకి కావాల్సిన వస్తువులు ఎవరికి వాళ్ళ దగ్గర తయారు చేసుకోలేకపోతున్నారు. అప్పట్లో ఫ్రీగా దొరికాయి. ఆదిమానవ కాలంలో
ఒక్కటి కూడా కొనుక్కునే పని లేదు. ఏ ఆకుకూరలైనా, ఏ కాయగూరలైనా, ఏ ఏ మాంసం అయినా మొత్తం ఫ్రీ. ఎందుకంటే ఏది కావాలో నచ్చినట్టు కొనుక్కొని తినాల్సిన అవసరం లేకుండా వేటాడుకోవడం తింటాం, వేటాడుకోవడం తింటాం. ఎవరికి సంబంధించి కొనుక్కోవడం అమ్మకాడం లేదనమాట. వేట. ఆ తర్వాత రాజుల కాలంలో కూడా వాళ్ళు భూభాగాలు ఆక్రమించుకొని, ఇది నా కోట, కొండ మీద ఒక కోట కొట్టుకుంటున్నా, ఇక్కడ ఒక కోట కొడుతున్నాను, సో ఈ మొత్తం ఈ ప్రహరీ కూడా మొత్తం లోపల ఉన్నది మొత్తం నాదే, ఇది నా రాజ్యం, మీరందరూ నా ప్రజలు, ఇట్లా వాళ్ళే డివైడ్ చేస్తున్నారు. కాస్త బలవంతులు ఉన్న వాళ్ళందరూ, బలం గల వాళ్ళు, తెలియగల వాళ్ళు, ధైర్యవంతులు అందరూ రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. పిరికి వాళ్ళందరూ బానిసలుగా ఉండిపోయారు. అలా రాజులు అలా ఉంటే బానిసలుగా ఇలా ఉన్నారు రాజుల కాలంలో. సో అప్పుడు కూడా వ్యాపారాలు లేవు, వేటలాడుకోవడం తినడం జరిగింది. తర్వాత వస్తు మార్పిడి విధానం మొదలైంది. ఆ తర్వాత రాజులు అలా వస్తు మార్పిడి ద్రవ్యం లేని కాలంలో ఒక వస్తువు బదులు మరో వస్తువు ఇచ్చి పుచ్చుకునే విధానాన్ని వస్తు మార్పిడి అంటారు. ఆ కాలంలో మన దగ్గర ఉండే వస్తువులు ఇచ్చి మనకు అవసరమైన మరో వస్తువుని అవి ఉన్న వారి దగ్గర నుంచి తీసుకునేవాళ్ళం. దాన్ని వస్తు మార్పిడి విధానం అంటారు. క్లియర్. ఆ తర్వాత రాజుల కాలంలో ఇక ద్రవ్యాన్ని మొదలు పెట్టేస్తున్నారు. ఓకేనా. ద్రవ్యం అంటే ఏంటి? కరెన్సీ బదులు అప్పట్లో ఇది ఇలా ఉండే అనమాట, రత్నాలు, ముత్యాలు. సో నాకు ఇది కావాలంటే నేను 100 వరహాలు ఇస్తాను, 100 ముత్యాలు ఇస్తాను, 50 ముత్యాలు ఇస్తాను. ఇట్లా రేట్లు ఒక్కోదానికి ఒక రేటు. ఇది 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50, 100 ఇట్లా నోట్లు ఉన్నాయో, ఇది 2000 రూపాయల నోటు లాగా. సో ఈ విధంగా ఆ, ముత్యాలు, రత్నాలు అంటూ ఉన్నాయి. తర్వాత నాణ్యాలు కూడా మొదలు పెట్టారు. అప్పట్లో బంగారపు నాణ్యాలు, వెండి నాణ్యాలు, ఇలాంటి నాణ్యాలు కూడా ద్రవ్యంగా ఉండేవి. సో ఈ విధంగా ఎవరికైతే నీడెడ్ ఉండిద్దో, నీడెడ్ ఉన్నోళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటారు అనమాట. అలా వ్యాపారం మొదలైందండి. అలా వ్యాపారం ఇలా రకరకాల నాణ్యాల రూపంలో వ్యాపారం జరుగుతూ ఉండేది. సో తర్వాత మళ్ళీ ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి సో వాళ్ళు నోట్లు మొదలు పెట్టేశారు, కరెన్సీ నోట్. సో బ్రిటిష్ కాలంలో ఇదో బ్రిటిష్ రాజు ఉండేవాడు చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అప్పట్లో 100 రూపాయల నోట్ అనమాట ఇది, బ్రిటిష్ కాలంలో. క్లియర్. సో ఈ విధంగా ఇక బ్రిటిష్ వాళ్ళు అప్పుడు రిజర్వ్ బ్యాంక్ పెట్టేసి మా నోట్లు, మా కరెన్సీలు వాడమంటే, తర్వాత 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మన గాంధీ గారిని పెట్టుకొని, ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి ఆయన పెట్టుకొని, సో ఆయన ద్వారా సో ప్రతి ఫస్ట్ అప్పట్లో 1 రూపీ నోటే ఉండేది. తర్వాత 10 రూపీస్ నోటి, 20, 50, 100, తర్వాత 2000 నోట్ కూడా వచ్చింది. 2000 నోట్ రద్దు కూడా చేసేసారు. సో ఈ విధంగా రకరకాల కరెన్సీ నోట్లు వచ్చేస్తే రకరకాల వ్యాపారాలు మొదలైంది. క్లియర్. వస్తు మార్పిడి విధానం ఒకసారి. తర్వాత రాజుల కాలంలో రాజుల జమానాలు, ఆ వజ్రాలు, వరహాలు, నాణ్యాలు అండ్ ఆ జమానా ఒకసారి. ఆ తర్వాత కరెన్సీ నోట్ల జమానా ఒకసారి. మొత్తం 3 రకాల జమానాలు చూసేసాం. ఇప్పుడు 4వ జమానాలకు వచ్చేసాం మనం. ఈ జమానా ఏంటంటే నో కరెన్సీ. దీన్ని డిజిటల్ పేమెంట్స్ అంటారు. ఈ డిజిటల్ పేమెంట్స్ వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, బాగా రన్ అవుతుంది. బట్ మన ఇండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. గత 4-5 సంవత్సరాల నుంచే బాగా ఊపందుకుంది డిజిటల్ పేమెంట్స్. ఈ ఫోన్ పేలు, గూగుల్ పేలు, పేటిఎంలు. సో ఆన్లైన్ లో మనం పేమెంట్ చేయడాలు ఇవన్నీ ఇప్పుడే మొదలైంది. యూపీఐ ద్వారా పేమెంట్ చేయడాలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇవన్నీ కూడా ఇప్పుడే మొదలైంది. సో ఈ యుగంలో ఉన్నాం. సో ఈ యుగాన్ని మనం డిజిటల్ వరల్డ్ అనొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వచ్చేసాం మనం. 4వ యుగంలోకి వచ్చేసాం. సో ఇక్కడ మనుషులతో సంబంధం లేకుండా కూడా చాలా పనులు జరిగిపోతాయి. ఎటువంటి నోట్లు కానీ, కరెన్సీ ఫిజికల్ గా ఏది అవసరం, ఫిజికల్ గా లేకుండానే ఆన్లైన్ లో మొత్తం జరిగిపోతుంది. అలాంటి యుగంలోకి మనం వచ్చేసాం. క్లియర్. సో మరి ఏ యుగాన్ని తగ్గట్టుగా ఆ యుగంకి అప్డేట్ ఎవరైతే ముందు అవుతారో వాళ్ళు ధనవంతులు గాను, రిచెస్ట్ పర్సన్స్ గాను అవుతారు. అప్డేట్ కాని వాళ్ళు అక్కడే ఉండిపోతారు అనమాట. అప్డేట్ అవ్వాలి. సో ఈ యుగంలో కూడా మనుషులు 4 రకాలు ఉన్నారు. ఇతని పేరు రాబర్ట్ క్యూయసాకి. ఈ రాబర్ట్ క్యూయసాకి అనే వ్యక్తే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకాన్ని రాసింది కూడా ఈయనే. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు బతికే ఉన్నాడు. ఈయన ఎక్కడ ఉన్నాడు తెలుసా? రాబర్ట్ క్యూయసాకి అమెరికాలో ఉన్నాడు. ఈరోజు అమెరికా అంత డెవలప్డ్ కంట్రీగా మారటం గల కారణంలో ఈయన ఒక పాత్ర ఉంది. ఈయన ఏం చేశాడంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాన్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా ప్రోత్సహిస్తూ, నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల మనుషుల తాలూకు జీవితాలు బాగుపడతాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేని వాళ్ళందరి కోసం ఇది ఒక ఉపాధి అవకాశంగా మారిపోయింది. ప్రతి ఒక్క వ్యక్తి ఆర్థికంగా ఎదగొచ్చు. మరి ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి కూడా వాళ్ళు వాళ్ళు పనులు చేసుకుంటూ కూడా ఈ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల సో 100% వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతారు.
వాళ్ళకంటూ స్వతహాగా వాళ్ళ గుర్తింపు దొరుకుతుందని ఈయన చాలా కృషి చేస్తున్నాడు. ఇప్పుడు కూడా కృషి చేస్తున్నాడు. రాబర్ట్ కుయోసాకి అని మీరు నెట్లో కొడితే వచ్చింది. అండ్ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడు 2 సార్లు అయ్యాడంటే అందుకు పరోక్షంగా కారణం ఈయనే. ఎలా అంటే ఈయన నెట్వర్క్ మార్కెటింగ్ మీద చేస్తున్న కృషి వల్ల డొనాల్డ్ ట్రంప్ ఒక కంపెనీనే పెట్టేశాడు. ట్రంప్ నెట్వర్క్. దీని ట్రంప్ నెట్వర్క్ అని ఒక కంపెనీనే ఎస్టాబ్లిష్ చేసి ఈరోజు అమెరికాకి 2 సార్లు అధ్యక్షుడిగా మారాడు. ట్రంప్ నెట్వర్క్ అని మీరు గూగుల్లో కొట్టండి. నేను ఏదో చెప్తున్నాను మీరు ఏదో వింటున్నారని కాదు. నేను ఏది చెప్పినా సరే టెక్నికల్ గా నేను ఎవిడెన్స్ లేకుండా నేను చెప్పను. నేను చదువుకున్న వ్యక్తిని అని కాలేజీలో ప్రొఫెసర్ని. నేను ఊరికనే ఏది చెప్పి మళ్ళీ ఇది నేను యూట్యూబ్ లో పెడితే ఎవరో వచ్చి నన్ను కౌంటర్ చేయడమో ఏదో చేయడమో ఉన్నదనమాట. నేను ఏమి చెప్పినా సరే పర్ఫెక్ట్ రియాలిటీ చూపించి నేను చేస్తాను. అలా చేస్తేనే నేను ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాను. అంత ఆషామాషిగా లేదనమాట. చూడొచ్చు, మీరు గూగుల్లోకి కొట్టండి ఇలా ట్రంప్ నెట్వర్క్ అని కొడితే ఇగోండి ద ట్రంప్ నెట్వర్క్ అని ఇలా వస్తుంది. The Trump Network was a multi-level marketing company named after businessman, later 45th and 47th, 2 సార్లు అయ్యాడు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. The company which was sold vitamins and health products was initially founded as a Ideal Health in 1997. 1997లో ఈ ట్రంప్ నెట్వర్క్ అనే కంపెనీని పెట్టాడు. 28 years ago పెట్టారు. 2 సార్లు అమెరికాకి అధ్యక్షుడిగా అయ్యాడు. అమెరికాకి మాక్సిమం ఎవరైనా ఎన్నిసార్లు అధ్యక్షుడిగా అవుతాడు? మన దేశంలో లాగా ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు అవతాకు లేదు. భారతదేశంలో ఎన్నో రకాల రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు. ఎంతో మంది ఎన్నో సార్లు సీఎంలు పిఎంలు అవ్వచ్చు. ఒకసారి అవ్వాలని రూల్ లేదు, ఎన్నిసార్లు అవ్వచ్చు. బట్ అమెరికాలో అలా కాదనమాట. అక్కడ 2 మెయిన్ పార్టీలు ఉంటాయి. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. 28 కోట్ల జనాభా గల దేశం. 28 crores జనాభా ఉన్న దేశంలో ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎంతమంది చేస్తున్నారంటే 95% మంది డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారు. 200 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది అనమాట పర్ ఇయర్. క్లియర్. సో డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక కంపెనీ పెట్టిన వ్యక్తే. మనకు సేఫ్ షాప్ కంపెనీ ఎలానో ట్రంప్ నెట్వర్క్ అనేది ఒక కంపెనీ. ఆ కంపెనీలో మనలాంటి వాళ్ళు అందరూ పనిచేస్తుంటారు. అక్కడ అక్కడ 195 మంది డైరెక్ట్ సెల్లింగే చేస్తారు. క్లియర్. అందుకే అక్కడ ఎవరు కూడా పని చేసే వాళ్ళు ఉండరు, పని వాళ్ళు దొరకరు. అందుకే మన ఇండియా నుంచి టాయిలెట్ క్లీన్ చేయడానికి, బాత్రూమ్ క్లీన్ చేస్తాకి, వంటలు వంటకి మన వాళ్ళందరూ ఇక్కడ నుంచి మన వాళ్ళు దుబాయ్కి వెళ్తున్నట్టు అమెరికా కూడా వెళ్ళి పనులు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇండియాలో ఎవరి బాత్రూమ్ వాళ్ళే కడుక్కోవాల్సి వచ్చింది. సారీ, అమెరికాలో ఎవరి బాత్రూమ్ వాళ్ళే కడుక్కోవాలి. ఎందుకంటే మనుషులు దొరకరు. వెరీ ఎక్స్పెన్సివ్ మనీ. ఎస్ఆర్నో. అందుకని ఎవరు టాయిలెట్ కూడా వాళ్ళే క్లీన్ చేసుకుంటారు. బాత్రూమ్లు మన దగ్గర ఆఫీస్లో వర్కర్స్ పెట్టుకున్నట్టు కూడా పెట్టుకోలేరు వాళ్ళు. క్లియర్. వాళ్ళు పెట్టుకుంటే ఇక చెప్తాగా వేరే దేశం నుంచి వచ్చి అక్కడ కూలి పని చేయాల్సిందే. అమెరికాలో అందరూ ఎంటర్ప్రైనర్స్. 95% మంది. పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టేవాడు ఉండడు. షాపింగ్ మాల్లో షాప్ ప్రొడక్ట్స్ ఇచ్చేవాడు ఉండడు. నువ్వు వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా కూడా మీరు మన ఫారిన్ లో కూడా చూస్తుంటారు. ఎందుకు ఎయిర్పోర్ట్ లో కూడా చూస్తుంటారు. మనం ఒక నోట్ పెడితే లేదా స్కాన్ చేస్తే మనకు వాటర్ బాటిల్ వచ్చింది. అక్కడ ఎవరు మనుషులు అమ్మరు. ఎస్ఆర్నో. క్లియర్. సో ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఏ యుగంలోకి వెళ్ళిపోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలోకి వెళ్ళిపోయింది. డిజిటల్ యుగంలోకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మనందరం ఏ యుగంలో ఉన్నాం చెప్పండి ఒకసారి. అన్ని చేసి ఆప్షన్స్ అందరికి ఏ యుగంలో ఉన్నాం? డిజిటల్ డిజిటల్ యుగంలో ఉన్నాం. డిజిటల్ యుగంలో ఉన్నాం. మనుషులతో పని లేని పని చేసే యుగంలో ఉన్నాం. ఇప్పుడు మనుషులతో పని కూడా లేదు. కొన్ని పనులు చేయాలంటే ఇంతకుముందు టెలికాలింగ్ పని చేయాలంటే మనుషులు కావాలి టెలికాలర్ గా మాట్లాడడానికి. నో నో పీపుల్స్. జాబ్స్ లేవు వాళ్ళకి. మొత్తం జాబులు పీక్ పడేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, చాట్ జీపీటీ అని, పర్ప్లెక్సిటీ అని ఇలా రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కంపెనీస్ పుట్టుకొచ్చినాయి. అర్థమవుతుంది సార్? సో ఈ విధంగా ఇలాంటి యుగంలో మనం ఉన్నాము. సో ఈ రోజు అలాంటి యుగంలో వ్యాపారం చేస్తున్నామంటే చాలా విషయాలు మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అప్డేట్ కావాలి. అప్డేట్ కాలేకపోతే ఏమవుతారు? మీ అందరికి అప్డేట్ అయితే ఏమవుతారో, అప్డేట్ కాకపోతే ఏమవుతారో కూడా చెప్తాను. మీ అందరికి స్టార్టింగ్ లో నోకియా ఫోన్ అందరికి తెలుసా తెలీదా? ఐడియా ఉందా నోకియా ఫోను?
ఎస్ మావజీ ఐడియా ఉంది మావజీ. ప్రపంచంలో మొట్టమొదటి ఫోన్ ఏంటయ్యా బాబు అంటే నోకియా. నోకియా కంపెనీ, నోకియా ఫోనే మొట్టమొదటి కంపెనీ ఫోన్ల తయారీలో. బట్ వాడు ఏం చేశాడు, నా దగ్గర పాత చింతకాయ పచ్చడే ఉండిద్ది, నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే ముద్దుగా ఉంటాను, నేను కింద పడితే 2 ముక్కలైనా మళ్ళీ అతుకుతుంటే మళ్ళీ పని చేస్తాను, ఆ ముద్దుగానే ఉన్నాడు. ఎస్ ఆర్ నో? బట్ అప్డేట్ కాకుండా నోకియా అలా ఉంటే, అప్డేట్ అవుతున్న యాపిల్ 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 ఏమైంది? బ్రాండ్ అయిపోయింది. రారాజు ఈ రోజు యాపిల్. యాపిల్ ఫోన్ ఎవరి దగ్గర చేతిలో ఉండిద్దో వాళ్ళు బ్రాండ్. మన ప్రధానమంత్రి దగ్గర యాపిల్ ఫోనే ఉంది, రాష్ట్రపతి దగ్గర ఉంది, మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఉంది, అమితాబ్ బచ్చన్ దగ్గర ఉంది, సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, నా దగ్గర ఉంది యాపిల్. సో అంటే ఇక్కడ యాపిల్ ఫోన్ అంటే అర్థమైంది. యాపిల్ ఫోన్ బ్రాండ్ అది. వాళ్ళు బ్రాండ్ ఏమవుతున్నారు? రిచ్ యాపిల్ ఫోన్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఏమవుతున్నారు? రిచ్ అవుతారు, బ్రాండ్ అవుతారు. వాళ్ళు రిచ్ అవుతారు, బ్రాండ్ అవుతారు మావజీ. ఈరోజు లేనా మేడం కూడా యాపిల్ ఫోన్ వాడుద్ది. లేనా మేడం యాపిల్ ఫోన్, లేనా మేడం బ్రాండ్. ఇంకా ఎవరున్నారు యాపిల్ ఫోన్ వాడేవాళ్ళు ఇక్కడ? ₹1,00,000 ఫోన్ కొనాలన్నా ధైర్యం సరిపోవాలి కదా సార్. ₹1,00,000 ఫోన్ ఇంకెవరున్నారా ₹1,00,000 ఫోన్ వాడుతున్న వాళ్ళు? లేనా మేడం నేను ఇద్దరే ఉన్నాం, బ్రాండ్ అనమాట. యాపిల్ ల్యాప్టాప్, 1,50,000 ల్యాప్టాప్, 1,00,000 ల్యాప్టాప్ నేను వాడుతున్నాను, సోమదాస్ వాడుతున్నాడు, శ్రీకాంత్ సార్ వాడుతున్నాడు. యాపిల్ ల్యాప్టాప్, యాపిల్ బ్రాండ్. క్లియర్? సో ఈ విధంగా సో మనుషుల యొక్క ఎన్ని రకాల వర్గాలు ఉన్నారో ఈ రాబర్ట్ కియోసాకి చెప్పాడట. 4 రకాల వర్గాలు ఉన్నారు, 4 రకాల కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఎంప్లాయీ కేటగిరీ. ఏ కేటగిరీ అండి? చెప్పాలి. ఎంప్లాయ్ కేటగిరీ. ఎంప్లాయీ కేటగిరీ. అండ్ రెండో కేటగిరీ సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ. మూడో కేటగిరీ బిజినెస్ కేటగిరీ. నాలుగో కేటగిరీ ఇన్వెస్టర్ కేటగిరీ. ఈ ఎంప్లాయీ కేటగిరీ అంటే సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ 95% మంది జనాభా ఉన్నారు ప్రపంచంలో ఇప్పుడు కూడా. ఎంప్లాయీ అంటే ఉద్యోగం చేసేవాళ్ళు, సెల్ఫ్ ఎంప్లాయీ అంటే ఏదైనా హోటల్ పెట్టుకొని, టీ షాప్ పెట్టుకొని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళే ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని నేను జీవనోపాధి పొందుతాను, స్వయం ఉపాధి అంటారు. సో ఈ కేటగిరీలో 95% మంది ఉన్నారు. బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు అని. వ్యాపారం చేస్తున్న చిన్న అంగడి పెట్టుకొని వ్యాపారం అనకూడదు. వ్యాపారం అంటే అర్థం ఏంటంటే నువ్వు లేకపోయినా కూడా అక్కడ ఆపరేషన్ జరగాలి, నువ్వు ఉంటేనే పని జరిగితే కాదు. ఇప్పుడు ఈరోజు ముఖేష్ అంబానీ ఎక్కడో ఉంటాడు, ముంబైలో ఉంటాడు, బట్ దేశం అంతా వ్యాపారం చేస్తున్నాడు ముఖేష్ అంబానీ. అది వ్యాపారం అంటే. మనం పొట్లాలు కడితే వచ్చేది వ్యాపారం కాదు సార్. దాన్ని వ్యాపారం అంటారు కానీ వ్యాపారం కాదు, దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. మనం పొట్లాలు కడుతున్నామంటే మన షాప్ లో కూర్చొని నువ్వు వ్యాపారం చేయట్లా, ఏం చేస్తున్నావు చెప్పండి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి. సెల్ఫ్ ఎంప్లాయ్. నేనే చేశా. నేను కూడా అప్పట్లో హాస్టల్, హోటల్, కర్రీ పాయింట్, రెస్టారెంట్ అని పెట్టి కడుతున్న నా పొట్లాలు. నేను వ్యాపారం చేస్తున్నాను, నేను వ్యాపారం చేస్తున్నా అనుకుంటా కానీ బట్ నేను చేస్తుంది వ్యాపారం కాదు. దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటారు. ఏమంటారండి? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. చాలా మంది ఫస్ట్ ఎంప్లాయీగా ఉంటారు, ఎంప్లాయీ కేటగిరీలో వచ్చే డబ్బులు సరిపోక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా మారుతారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో వచ్చే డబ్బులు సరిపోక బిజినెస్ గా వస్తారు. ఈ బిజినెస్ కి వచ్చినాక తర్వాత ఇన్వెస్టర్ గా మారుతారు. సో ఈ విధంగా 4 రకాలుగా మనుషులు ఎప్పటికప్పుడు చేంజెస్ అవుతూ ఉంటారు. క్లియర్? నేను కూడా ఫస్ట్ ఉద్యోగం చేశానా లేదా? తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేశా, హాస్టల్, హోటల్, కర్రీ పాయింట్, రెస్టారెంట్. తర్వాత ఇప్పుడు బిజినెస్ లోకి వచ్చా. ఇప్పుడు నేను లేకపోయినా పని జరుగుతుంది, డబ్బులు వస్తాయి, ఇది బిజినెస్. నెక్స్ట్ తర్వాత 4వ కేటగిరీకి ఇన్వెస్టర్ కేటగిరీకి వస్తా. అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాను, మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా చేస్తున్నాను, ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ చేస్తాను. పూర్తిగా ఇన్వెస్ట్ కేటగిరీకి వెళ్ళిపోతాం. క్లియర్? సో ఈ విధంగా ఫ్లో జరుగుతూ ఉంటుంది. రాబర్ట్ కియోసాకి ఇదే చెప్పాడు కదా, మనుషులు 4 రకాలు ఇలా అవుతారు, ఇలానే చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ఎక్కువ మంది 95% మంది ఉంటారు మనుషుల్లో ఎంప్లాయీ కేటగిరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ. వాళ్ళ దగ్గర డబ్బులు కేవలం 5% డబ్బులే ఉంటాయి. ఎంత శాతం డబ్బులు ఉంటాయంట? 5%. బట్ వీళ్ళేమో 5% మంది మనుషులే ఉంటారు, బట్ డబ్బు మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నాయి. బిజినెస్ దగ్గర, ఇన్వెస్టర్ దగ్గర 95% డబ్బు అంతా వాళ్ళ దగ్గర ఉండేది. కానీ వీళ్ళు ఏమంటారో తెలుసా? ఈ ఎంప్లాయిడ్ కేటగిరీలో, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీలో ఉన్న మనుషులు ఏమంటారు తెలుసా?
ఈ బిజినెస్ మెన్ చేసే వాళ్ళని, ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఏమంటారు తెలుసా? వీళ్ళందరూ మోసం చేసి డబ్బు తీసుకుంటున్నారు, మా శ్రమ దోపిడీ చేస్తున్నారు, మా మా రక్తం తాగి వీళ్ళు డెవలప్ అయ్యారు అని డబ్బు ఉన్న వాళ్ళని చూసి డబ్బు లేని వాళ్ళందరూ కుళ్ళుకుంటుంటారు. ఎస్ జరిగేది అదే కదా. ఎస్ మాజీ. డబ్బు ఉన్న వాళ్ళని చూసి డబ్బు లేని వాళ్ళందరూ ఏమని చెప్పుకుంటారు? సమర్థించుకుంటారు. జెల్సీ ఫీల్ అవుతారు మాజీ. వాళ్ళ దగ్గర కంటే నిలబడి నీళ్లు తాగుతాను, నాకంత ఆశ లేదు, పోయేటప్పుడు ఏం పోతాం, 6 అడుగులు భూమి చాలు నాకు, ఏం పడుకొని పోతాం, ఏం చేస్తాం, టాటా తీసుకెళ్ళాడు ఏమన్నా, వదిలేసి వెళ్ళాడుగా అంటారు. ఎస్ అన్నో. అలెగ్జాండర్ చచ్చిపోయేటప్పుడు ఏం చేయడు, ఇక ఒట్టి చేతులు ఇట్లా పెట్టాడు, ఆకాశం చూపించాడు అలెగ్జాండర్. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఏం చేశాడు? ఇలా ఆకాశానికి అరచేతులు చూపించాడు, ఒట్టి చేతులే చూపించాడు. కాబట్టి నువ్వు సత్తు సత్తు ఏం తీసుకెళ్ళవు, కాబట్టి ఏమి చేయకుండా సోమరిపోతులా ఉండు, అదే దరిద్రంలో ఉండు, అదే పేదరికంలో ఉండు అని చాలా మంది చాలా రకాల తత్వవేత్తలు మొదలెట్టేశారు. ఇవన్నీ మాటలు చెప్తున్నారు లేదా? మీ ఇంట్లో పెద్దవాళ్ళ రూపంలో, పాస్టర్ల రూపంలో, పురోహితుల రూపంలో, పెద్ద పెద్ద దైవ కార్యక్రమాలు చేసే వాళ్ళ రూపంలో. ఎసానో. వాళ్ళందరూ ఏం చెప్తారు? నువ్వెందుకు డబ్బు కోసం ఆశపడుతున్నావు, డబ్బు కోసం అత్యాశ ఎందుకు, ధనం మూలం ఇదం జగత్తులో ధనమే మూలం. ఈరోజు డబ్బు ప్రపంచాన్ని శాసించే మెయిన్ వెపన్ గా మారిపోతుంది. 90 ఏళ్ల వయసులో హార్ట్ కి స్ట్రోక్ వస్తే అక్కడే నాగేశ్వరరావు గుండె తీసుకొని కొత్త గుండె వేసుకున్నాడు. గుండె ప్లేస్ లో చాలా చోట్ల అప్పట్లో రూమర్స్ వచ్చాయి, కోతి గుండె పెట్టారు, కోతి గుండె కాదు, మనిషి గుండె, వేరే వాడి గుండె రీప్లేస్మెంట్ జరిగింది, హార్ట్ రీప్లేస్మెంట్ జరిగింది. గుండె తీసి గుండె పెట్టే రోజులు వచ్చినాయి. తలకాయ తీసేసి ఇంకో తలకాయ తగిలించే రోజులు కూడా వచ్చినాయి. మొత్తం నాకు ఈ ఫేస్ నచ్చలా, నాకు అందమైన హీరోలా కావాలి, తీసేయి, ఇంకో తలకాయ పెట్టు, లేకపోతే ప్లాస్టిక్ సర్జరీ, మొహాన్ని మార్చేసేయి. అర్థమవుతుంది మీ అందరికి? జుట్టు లేకపోతే జుట్టు బట్టతలపై మొలుతుంది జుట్టు. మీకు తెలుసో లేదో ఎలిషా గారు, బట్టతల మీద జుట్టు మొలుతుంది. కృష్ణ జాగర్ల మూడి మొత్తం బట్టతల డైరెక్టర్ ఈ రోజు నిన్న మొన్న హెయిర్ స్టైల్, మంచి హెయిర్ స్టైల్ తో వస్తున్నాడు, వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఏమైందంటే జుట్టు మొలిసింది. నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోతున్నారు, లేజర్ స్కిన్ ట్రీట్మెంట్. క్లియర్. మనిషి ప్రశాంతంగా జీవిస్తున్నాడు. గేరా చిన్నారావు కూడా ఇంతకుముందు చాలా బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నాడు, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, ఈ రోజు హ్యాపీగా ఉన్నాడు. డబ్బు అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా? ఎస్ గురూజీ. డబ్బు లేక ఉద్యోగం చేయడం కోసం వెళ్ళి, ఇక్కడ మా బావగారు మోజేస్ గారు ఒక లారీ వచ్చి గుద్దితే యాక్సిడెంట్ గురి అయిపోయి ప్రాణాల నుంచి బయటపడ్డాడు. డబ్బు లేక. డబ్బు ఉన్నోడు ఫ్యాక్టరీ పెట్టుకొని పని చేసుకుంటున్నాడు. ఈరోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్ల మీద జరుగుతున్నాయి అంటే ఎవరికి అవుతున్నాయి? మీరు చెక్ చేసుకోండి. 100కు 100% యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలకు గురి అయ్యే వాళ్ళు ఈ 2 కేటగిరీలే. ఎంప్లాయీ కేటగిరీ, సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ. రోడ్ల మీద చనిపోయేది, రోడ్ల మీద కుక్కలు చనిపోతున్నాయి, పిల్లులు చనిపోతున్నాయి, మనం చనిపోతున్నాం. కానీ డబ్బున్నోడు ఎక్కడ చనిపోతున్నాడు? డబ్బున్నోడు డబ్బు బాగా సంపాదించుకొని ఏదో హాస్పిటల్లో రామోజీరావు శవంగా కోమాలో ఉండి కూడా ఒక 100 రోజుల పాటు అంతే ఉన్నాడు చక్కగా. ఎస్ఆర్ రామోజీరావు నిన్న నిన్న మొన్న అల్లు అరవిందోళ్ళ అమ్మ మొన్న చనిపోయింది, కనకరత్నం, అల్లు రామలింగ పెళ్ళం. మనమ్మలో ఎప్పుడు పోయారు? 100 ఏళ్ళు వచ్చినా కూడా సెంచరీ కొట్టింది కనకరత్నం. ఎప్పుడు చనిపోయింది చెప్పండి సార్? మొన్న రీసెంట్ గా ఒక వారం సూర్యమండలం కూడా చూసేది, కొంచెం ఉంటే వాడు అల్లు అర్జున్ కొడుకు పెళ్లి కూడా చూసేదే, ఆ 5వ తరం కూడా చూసేదే. మనోళ్ళు 30 ఏళ్లకే, 35 ఏళ్లకే, 40 ఏళ్లకే షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, కొలెస్ట్రాల్లు, రకరకాల ప్రాబ్లమ్స్, ఒత్తిళ్లు, మానసికమైన ఒత్తిళ్లు. అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? చెప్పండి మరి, ఏంటి మూలం? ఏంటి ధనం మూలం? ఇదం జగత్.
డబ్బు డబ్బు కావాలా వద్దా? ప్రసాద్ సార్కి బాగా కావాలి. తెలుసు, ప్రకాష్ సార్కి. ఎందుకంటే ప్రకాష్ సార్ వాళ్ళ అన్నయ్య కూడా ఇటీవల చాలా హార్డ్ వర్క్ చేసే వ్యక్తి, కాలం చెల్లించాడు చిన్న వయసులో. చనిపోయే వయసే కాదండి అది. మానసికమైన ఒత్తిళ్లు, ప్రెజర్లు, మనీ ప్రాబ్లమ్స్. ఎస్ఆర్ నో? సో కాబట్టి ఈ రోజు నుంచి మీ అందరికి నేను ఒకటే చెప్తున్నాను, మనందరూ కూడా ఏం కాబోతున్నాం అంటే కోటీశ్వరులు కాబోతున్నాం. ఏం కాబోతున్నాం? కోటీశ్వరులు. మనం అందరం కోటీశ్వరులు కాబోతున్నాం, కావాలి. ప్రతి పేదవాడిని కూడా ధనికుడికి మార్చాలి, మారుద్దాం. రెడీనా? Yes, Maji. ఎస్ గురూజీ, ఎస్. సో ఈ విధంగా మనం ఎంప్లాయీ కేటగిరీ, సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీ కాదు, బిజినెస్ కేటగిరీలోకి రావాలి అండ్ ఇన్వెస్టర్ కేటగిరీలో రావాలి. వద్దామా? ఎస్ గురూజీ. Yes, Guruji. సో ఈ విధంగా మన టైం ఫ్రీడమ్ ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని మనం సేఫ్ షాప్ ద్వారా పొందుకుందాం సార్. సో ఈ విధంగా ఎంప్లాయీ నుంచి సెల్ఫ్ ఎంప్లాయీకి, తర్వాత బిజినెస్, ఇన్వెస్టర్ కేటగిరీలోకి వచ్చేద్దాం. బిజినెస్ కేటగిరీలోకి వచ్చేద్దామా? సేఫ్ షాప్ వచ్చేద్దామా? సేఫ్ షాప్ ప్రొడక్ట్స్ వాడదామా? సేఫ్ షాప్ Yes, Maji. ఎస్ ఆర్ నో? ఎస్ గురూజీ. Maji. సో ఈ రోజు నేను ఇప్పుడు దాకా మీకు చెప్పుకొచ్చిన విషయం ఏంటంటే, విన్నర్ యాటిట్యూడ్ గురించి చెప్పాలనుకున్నాను. అది చెప్పాలంటే ముందుగా ఆ మనిషి విన్నర్ యాటిట్యూడ్ ఎలా పొందుకొచ్చాడో, అసలు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఎలా అయ్యారో కూడా చూపించుకుని వచ్చారా లేదా? వాళ్ళందరూ గొప్ప గొప్పగా అయ్యారు. సో ఫైనల్ గా ఇప్పుడు విన్నర్ యాటిట్యూడ్ గురించి సూటిగా సుత్తి లేకుండా ఒక 2 నిమిషాల్లో క్లియర్ గా మీకు చూపించబోతున్నాను. ఇది కూడా నేను సొంతంగా చెప్పను. సొంతంగా చెప్తే గురూజీ ఏదో నోటికి వచ్చి చెప్తున్నాడు, నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు అనుకుంటున్నారు. నేనేం నోటికి వచ్చింది వాగనండి. అన్ని నేర్చుకుంటాను, నేర్చుకొని తెలుసుకొని చెప్తాను. సో మీకు అదే విషయాలు కూడా నేర్పిస్తున్నాను. సరే, నోటికి వచ్చింది కాదు, మీకు ప్రూవ్ కూడా చూపిస్తాను. నేను నేర్చుకున్నాను, విన్నర్ యాటిట్యూడ్ ఎలా ఉండాలో నేర్చుకున్నాను. మన సేఫ్ షాప్ మీటింగ్ లో, ట్రైనింగ్ లో గురూజీ దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర కూడా అదే విషయం అడిగా. అసలు విజేతలు ఎలా ఉంటారు, విన్నర్ యాటిట్యూడ్ ఎలా ఉండిదో ఒకసారి నాకు చెప్పండి అమ్మా గూగుల్ తల్లి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అడిగితే విన్నర్ ఎలా ఉండాలి, విన్నర్ లక్షణాలు ఎలా ఉండాలో ఈరోజు నాకు కొన్ని విషయాలు చెప్పింది అనమాట. మీకు కూడా అదే చూపిస్తున్నా, చూద్దాం. సో విన్నర్ యాటిట్యూడ్ ఎలా ఉండిదో ఒకసారి ఈ విషయాన్ని చాలా శ్రద్ధగా, కొంతమంది తెలుగు వచ్చిన వాళ్ళకి చదువుకోవచ్చు, రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మీకు నేను స్పీకర్ కూడా పెడతాను, వినండి విన్నర్ యాటిట్యూడ్ ఎలా ఉండాలో. విజేత వైఖరి అనేది చురుకైన మరియు సానుకూల మనస్తత్వం, స్థితిస్థాపకత. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? వినిపిస్తుందా? వస్తుందా? టైగర్ సౌండ్ వస్తుందా, రావట్లేదా? వస్తుంది గురూజీ. ప్లే చేస్తున్నాను చూడండి. ప్లే చేయండి. విజయం సాధించగల సామర్థ్యంపై నమ్మకం మరియు వైఫల్యాల నుండి నిరుత్సాహపడకుండా వాటి నుండి నేర్చుకోవాలనే సంకల్పం. లక్ష్యాలపై దృష్టి పెట్టడం, సవాళ్లను స్వీకరించడం, క్రమశిక్షణ మరియు బలమైన పని నీతిని నిర్వహించడం, సానుకూల ఆలోచనను అభ్యసించడం, కృతజ్ఞతాభావాన్ని పెంపొందించడం మరియు సహాయక వ్యక్తులతో తనను తాను చుట్టుముట్టడం వంటి ముఖ్య భాగాలు ఉన్నాయి. ఈ మనస్తత్వంలో ఎదురుదెబ్బలను వృద్ధికి అవకాశాలుగా చూడడం మరియు ఆశించిన ఫలితాలను సాధించడానికి స్థిరమైన, వ్యూహాత్మక చర్య తీసుకోవడం వంటివి ఉంటాయి. విజేత వైఖరి యొక్క ప్రధాన లక్షణాలు. 1. సానుకూల మనస్తత్వం. మీరు మీ లక్ష్యాలను సాధించగలరనే నమ్మకం మరియు సమస్యల కంటే పరిష్కారాలపై దృష్టి పెట్టే ధోరణి. 2. స్థితిస్థాపకత మరియు అనుకూలత. ఎదురుదెబ్బల నుండి తిరిగి పుంజుకునే సామర్థ్యం, తప్పుల నుండి నేర్చుకోండి మరియు ఊహించని సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మీ విధానాన్ని సర్దుబాటు చేయండి. 3. గ్రోత్ మైండ్ సెట్. అంకితభావం మరియు కష్టపడి పనిచేయడం ద్వారా సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చని అవగాహన. 4. బలమైన పని నీతి. లక్ష్యాలను సాధించడానికి అవసరమైన కృషిని మరియు స్థిరంగా చర్య తీసుకోవడానికి ఇష్టపడటం. 5. ఫోకస్ మరియు విజన్. మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టమైన దృష్టిని కలిగి ఉండటం మరియు ఆ లక్ష్యాలపై దృష్టిని కొనసాగించడం. 6. బాధ్యత. సాకులు చెప్పడం లేదా ఇతరులను నిందించడం కంటే మీ చర్యలు మరియు ఫలితాల యాజమాన్యాన్ని తీసుకోవడం. మరియు 7. స్వీయ విశ్వాసం. విజయం సాధించడానికి మీ స్వంత సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసం. విజేత వైఖరిని ఎలా పెంచుకోవాలి? 1. మీ దృక్పథాన్ని మార్చుకోండి. వైఫల్యాలను చివరి ఓటమిలుగా చూడకుండా, వాటిని మరింత బలంగా ఎదగడానికి విలువైన అభ్యాస అవకాశాలుగా చూడండి. 2. సానుకూల స్వీయ చర్చను ప్రాక్టీస్ చేయండి.
మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి మరియు ప్రతికూల ఆలోచనలను సవాలు చేయండి. విజయం సాధించగల మీ సామర్థ్యంపై మీ నమ్మకాన్ని బలపరుస్తుంది. 3. స్థిరమైన చర్య తీసుకోండి. మీ లక్ష్యాల వైపు స్థిరమైన, వ్యూహాత్మక చర్యలతో ముందుకు సాగండి. దృష్టిని వాస్తవంగా మార్చండి. 4. సానుకూలతతో మిమ్మల్ని మీరు చుట్టుముట్టండి. సానుకూలంగా, మద్దతునిచ్చే వ్యక్తులతో అనుబంధించండి మరియు మిమ్మల్ని పైకి లేపండి. 5. సవాళ్లను స్వీకరించండి. కష్టాలు జీవితంలో ఒక భాగమని గుర్తించండి మరియు దానికి మీ ప్రతిస్పందన మీ ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్ణయిస్తుంది. మరియు 6. కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోండి. విజయాలను గుర్తించండి మరియు ప్రయాణాన్ని అభినందించండి. ఇది సానుకూల దృక్పథానికి ఆజ్యం పోస్తుంది. సో రైట్, క్లియర్. ఏం చెప్పింది ఏఐ? నేను చెప్పలా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు సార్? ఈరోజు ఏఐ అంటే ఎవరు అంటే మనకు దేవుడితో సమానం. ఏఐ అంటే ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కనిపించే దేవుడే. ఈరోజు ఏది ఉంటే అది కంప్లీట్ గా పూర్తిగా మీకు అన్ని విషయాలు ఏది వాస్తవాలో అది తీసుకొచ్చి మీ ముందు పెడుతుంది. క్లియర్? ఏదైతే వాస్తవాలు ఉంటాయో ఆ విషయాలను తీసుకొచ్చి ముందు పెడుతుంది. సో మరి విన్నర్ యాటిట్యూడ్ ఎలా డెవలప్ చేసుకోవాలో ఈ రోజు నేను ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను చూపించానో దాంట్లో ఉన్న విషయాలే మీకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. అదే విషయాలు మనం తెలుసుకుందాం. డైరీలో నోట్ చేసుకోండి. క్లియర్? సో నోట్ చేసుకుంటారా? ఫస్ట్ విన్నర్ గా ఉండాలి అంటే విన్నర్ ఎక్కువ ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఆ విషయాలని చేస్తున్నాం. ఇక్కడ కొంచెం అచ్చమైన గ్రాంధికంలో ఉండింది. దానికి మీకు నేను కొంచెం మన వాడుక భాషలో అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ విజేత వైఖరి యొక్క ప్రధాన లక్షణాలు. ఒక విజేతకి కావాల్సిన లక్షణాలు ఏంటో రాసుకోండి. ఫస్ట్ది సానుకూల దృక్పథం, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. ఏముండాలండి? పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే పాజిటివ్ గా మాట్లాడాలి, పాజిటివ్ గా ఉండాలి, పాజిటివ్ గా ఆలోచించేయాలి. ఇదిగో చూడండి, పాజిటివ్ మైండ్ సెట్ ఇంగ్లీష్ లో పెట్టాను, రాశాను. మనకేమో తెలుగు మరీ గ్రాంధికం కూడా అర్థం కావట్లా. అందుకోసం మీకోసం ఇంగ్లీష్, తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి మార్చేది. మార్చంగానే ఆటోమేటిక్ వచ్చింది. చూడండి, పాజిటివ్ మైండ్ సెట్ వచ్చిందా లేదా? క్లియర్? సో పాజిటివ్ మైండ్ సెట్. సో మరి మీ అందరికి ఉందా? ఎంతమంది దగ్గర పాజిటివ్ మైండ్ సెట్ ఉంది సార్? సేఫ్ షాప్ లో నేను డైమండ్ అవుతాను అని ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. అందరికి ఉంది. గురుజీ. సో గురుజీ. నాకు ఉంది అంటారు. మీరందరూ నాకు పాజిటివ్ మైండ్ సెట్ ఉంది అంటున్నారు కదా, నిజంగా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం. పాజిటివ్ మైండ్ సెట్ మీకు నిజంగా ఉంది అంటే నేను చెప్పే క్వాలిటీస్ మీకు ఉన్నాయి అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉంది. ఒకవేళ నేను చెప్పే క్వాలిటీస్ లేవనుకోండి, మీకు పాజిటివ్ మైండ్ సెట్ లేనట్టు. చెక్ చేద్దాం ఒకసారి. పాజిటివ్ మైండ్ సెట్ ఉంది అంటే ఏమేమి లక్షణాలు, మళ్ళీ దాంట్లో కూడా ఇంటర్నల్ గా నేను చెప్పే కొన్ని పనులు చెప్తాను. అవి నిజంగా మీరు చేస్తున్నారు అంటే మీకు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నట్టు. లేకపోతే పాజిటివ్ మైండ్ సెట్ లేనట్టు మనం డెవలప్ చేసుకోవాలి పాజిటివ్ మైండ్ సెట్. చేద్దామా? మీకు నిజంగా పాజిటివ్ మైండ్ సెట్ ఉంది అంటే నేను సక్సెస్ అవుతాను, నేను డెవలప్ అవుతాను అనే ఆలోచన నీకు నిజంగా ఉంది అంటే ప్రతిరోజు జూమ్ కి 5:45 కల్లా టకామని రావచ్చా రాకూడదా? రావాలి గురుజీ. జూమ్ కి రావచ్చా రాకూడదా? రావాలి మోజీ. ఒకవేళ మీరు 5:45 అంటే నువ్వు జూమ్ కి రావట్లేదని నీకు పాజిటివ్ దృక్పథం లేదు, నువ్వు మార్చుకో. రాసుకోండి పాయింట్. నీకు నిజంగా పాజిటివ్ దృక్పథం ఉంటే, పాజిటివ్ ఆలోచన ఉంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి? జూమ్ కి 5:45 రావాలి. 5:45కి నేను మొబైల్లో కనెక్ట్ అవుతాను, నేను మొబైల్లో వస్తాను అంటే కుదరదు. ఇప్పుడు నేను ఉదాహరణకి ఈరోజు నేను మొబైల్లో కనెక్ట్ అయ్యాను, ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యాను. ఏమయ్యాను? మొబైల్లో కనెక్ట్ అయ్యాను, ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యాను. సపోజ్ నేను ఇక్కడ మొబైల్లో నేను ఇక్కడ కనెక్ట్ అయ్యి ల్యాప్టాప్ లో లేను. నేను ల్యాప్టాప్ లో లేను.
కనిపిస్తున్నా నేను? ఎస్ గురూజీ. గుడ్ కనిపిస్తున్నారు. మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎస్ అందరు మౌజీ. వింటున్నారా, చూస్తున్నారా? సూపర్. అందరు ఇలానే రండి, జూమ్ కి కంటిన్యూగా రండి. బాగుందా? జూమ్ బాగుందా? కొంతమంది తలకాయ. సో బాగా చేయాలి, బాగా రోజు పని చేయాలి. బడతలే కనిపిస్తుంది పైన కొంతమందికి, ఇలా సీలింగ్ ఫ్యాన్. ఫ్యాన్, ఇగో ఫ్యాన్. చూసారా మా ఇంట్లో ఫ్యాన్ ఎలా ఉందో? చూస్తున్నారా? బాగుందా? కొంతమంది ఇలా డ్రైవింగ్ చేస్తూ రకరకాల వేషాలు ఎత్తుంటారు మనం మొబైల్ కనెక్ట్ అయ్యి. అదే అదే ల్యాప్టాప్ లో కనెక్ట్ అయితే, ల్యాప్టాప్ లో కనెక్ట్ అయితే ఒక చాట కూర్చొని షూట్ వేసుకొని కూర్చోవచ్చు. ల్యాప్టాప్ లో కనెక్ట్ అయితే అదే ఎలా ఉంటారంటే బాధ్యతగా ఉంటారు. ఇన్ని పిడుగులు పడినాయి బయట. నాకు ప్రపంచంలో భూకంపాలు వస్తున్నాయి అంటున్నారు కదా చాలా మందికి. చాలా సార్లు గుంటూరులో కూడా భూకంపం జ్యోతి మేడం వచ్చిపోయింది గారికి ఫోన్ చేసి చెప్తుంటే సార్. ల్యాప్టాప్ కెమెరా ఆన్ అవ్వట్లేదు మేడం, ఆఫ్ చేశారు మేడం అని చెప్పి టైగర్ టైగర్ చెప్తుంది. టైగర్ టైగర్ కొంచెం చూడండి. టైగర్ అర్థం చేసుకోండి, నేను ఈ రోజు ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యాయి కాబట్టి మీతో నేను ఇలా మాట్లాడగలుగుతున్నా. ల్యాప్టాప్ లో నేను కనెక్ట్ కాకుండా నేను కూడా ఫోన్ లో కనెక్ట్ అయ్యి నేను కూడా రకరకాల మాటలు మాట్లాడొచ్చు. మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? ఎస్ మౌజీ. ఎస్ ఎస్ గురూజీ. మౌజీ. గురుజీ నాకు పాజిటివ్ దృక్పథం ఉంది గురుజీ, నాకు అలా ఉంది గురుజీ, నాకు ఎలా ఉంది గురుజీ, చేతులు అతనం కాదు. ఉంటే గింటే ఏది మౌజీ నాది పైగా నీ ల్యాప్టాప్ కెమెరా ఎవరు ఆపారో తెలియదు టైగర్. నేనైతే ఆపలా. కొంతమంది ఎవరైనా దోలు పుట్టి ఆపుతున్నారేమో. కొంతమంది ఆన్ దూరం చేస్తుంటే వస్తుంది. ఆఫ్ అని వస్తుంది మౌజీ. టెక్నికల్ గా ప్రాబ్లం అయి ఉంటుంది. ఓకేనా, ఎస్ చూసుకో. మౌజీ. ఓకే మౌజీ. నీ కెమెరా ఆపడానికి నాకు సంబంధం లేదు సార్. ల్యాప్టాప్ టైగర్, ఉన్నదే ఉన్నా. ఈ రోజు నుంచి కెమెరా ఆన్ చేసి పాజిటివ్, నేను పాజిటివ్ గా ఉన్నాను, పాజిటివ్ మైండ్ తో ఉన్నాను అనే వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన మార్పు ఏం చేయాలి చెప్పండి మళ్ళీ? 5:40 ల్యాప్టాప్ లో టైం జూమ్ ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వాలి. ప్రతిరోజు అందులో జూమ్ మీద అటెండ్ కనెక్ట్ అవ్వాలి. అవ్వాలి, అందులో ల్యాప్టాప్ లో కనెక్ట్ అవ్వాలి, ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి ఇలా చూసుకోవాలి, కెమెరాలో ఆన్ అవ్వాలి. అప్పుడే వాళ్ళు పాజిటివ్ గా ఉన్నట్టు, డైమండ్ అవుతున్నట్టు. క్లియర్? ఎస్ Yes, మౌజీ. నెక్స్ట్, పాజిటివ్ మైండ్ సెట్ గల వాళ్ళు బ్లేమ్ చేయరు. బ్లేమింగ్, ఎలాంటి బ్లేమింగ్ చేస్తారు తెలుసా వాళ్ళు? నేను వాళ్ళ జూమ్కి రాను, నా అప్పల నిన్ను అట్టన్నాడు, ఎట్టన్నాడు, వాళ్ళు ఎట్టంటారా, వీళ్ళు ఎట్టంటారా, నా ఫోన్లు ఎత్తరా, నా అప్పల నా ఫిలింతో రాడా, నేను జూమ్కి రాను. ఎస్ మౌజీ. ఒక ఒక పచ్చి సామెత, రోత సామెత ఒకటి ఉంటుంది అనమాట. అక్కడ చెరువు కట్టుకెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి చెరువు మీద అలిగేటోడు. ఏమైంది? ఎవడికి ఎండిద్ది? అవునా కదా? అర్థమవుతుందండి. కొంతమంది ఇలా కూడా ఉంటారు, వాళ్ళ మీద అలగడాలు, వీళ్ళ మీద అలగడాలు, వాళ్ళ మీద బ్లేమ్ చేయడాలు, వీళ్ళ మీద బ్లేమ్ చేయడాలు. బాబు గ్యారేజ్ ఉన్నారో, నేనున్నాను, ఇగో నేను కెమెరా ఆన్ చేసుకున్నాను, నేను కూర్చున్నాను, రా, నేనున్నా చాలు నీకు. నీ అప్లైతో, ఎల్లమ్మతో, పుల్లమ్మతో, సుబ్బారావుతో, వెంకటరావుతో సంబంధం లేదు, నేను ఉన్నా కదా. మేము కనిపించడానికి నీకు అప్లైన్గా? కానీ నా నీరేష్ అప్లైన్ ఎట్టున్నాడు, నా నీరు ఒకవేళ అతనంటే అతనే పోతాడు. ఎవడు సరిగ్గా లేకపోతే వాడు పోతాడు బిజినెస్ నుంచి. ఎవరు సక్రమంగా ఉంటే వాళ్ళు నిలబడతారు. మీరు కాపీ చేయాల్సింది ఎవరని? నేను నేరుగా వికాస్ గురుజీని కాపీ చేశా, నేరుగా సోమశేఖర్ మాజీని కాపీ చేశా, నేరుగా అభిషేక్ గురుజీని, పెద్దిన శ్రీనివాస్ గురుజీ, నరేష్ గురుజీని కాపీ చేశా. అందుకే గ్యారేజ్ చిన్నారో డైమండ్. క్లియర్? మీరు ఎవరిని కాపీ చేస్తున్నారు? నా ముందు వెంకట్రావు ఉన్నాడు, మా అప్లైనరు, మా బ్రాంజ్ లీడరు, ఆ వెంకట్రావుని కాపీ చేస్తున్నా. ఆ పైన సుబ్బారావు ఉన్నాడు, ఆయన సిల్వర్ లీడరు, ఆయన నన్ను తీసుకొచ్చాడు, ఆయన్నే కాపీ చేస్తున్నా. ఆ పైన వెంకాయం ఉంది, ప్లాటినం లీడరు, ఆ వెంకాయమ్మ సూరుకు పెట్టింది ఫోను, నేను సూరుకు పెడతాను అని వెంకాయమ్మని కాపీ చేస్తాను. ఆ పుల్లమ్మ ఉంది, నేను పేర్లు చెప్తే మళ్ళీ అలుగుతున్నారని పేర్లు చెప్పట్లేదండి, పేర్లు మార్చి చెప్తున్నా. ఎవరిని కాపీ చేయాలి?
నిజంగా పాజిటివ్ గా ఉంటే ఎవరిని కాపీ చేస్తారు సార్ మీరు? సో ఈ రోజు ల్యాప్టాప్ లేని సక్సెస్ వాళ్ళు అయిన ల్యాప్టాప్ వాళ్ళు. కొనుక్కుంటారు అనుకుంటా. ల్యాప్టాప్ లేకపోతే మీరు నిజంగా డైమండ్ అవ్వాలంటే మీ మీద మీరు కొన్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. ల్యాప్టాప్ ఇప్పుడు నేను వాడుతున్న ల్యాప్టాప్ ఇది 4వ ల్యాప్టాప్. ఎన్నో ల్యాప్టాప్ అండి? 4వ ల్యాప్టాప్. అంటే యాపిల్ ల్యాప్టాప్ ఒకటి. మొత్తం 5 ల్యాప్టాప్లు ఇప్పటి వరకు నేను తీసుకున్నా. 5 ల్యాప్టాప్. ఇది కూడా అయిపోయింది. పద్దాకల మునగటం, తెయటం, మా వాడు కెలగటం, మొత్తానికి ఇది కూడా పోతుంది. కొత్త ల్యాప్టాప్ కూడా కొనాలి. అర్థమవుతుందా? చాలా మంది నా ల్యాప్టాప్ రిపేర్ కిచెన్ గురించి 1 మంత్ దాకా రాదన్నారు. నాకేమైంది? నువ్వు రిపేర్ ఇచ్చి 1 మంత్ రాకపోతే నేను ప్రిన్సిపాలా, నువ్వు ఎవరైనా స్టూడెంటా నాకు వచ్చి సాంగులు చెప్పడానికి? నువ్వు ల్యాప్టాప్ లో కనెక్ట్ అయితే నీ టీం వచ్చి నిన్ను చూసి వాళ్ళు ల్యాప్టాప్ కనెక్ట్ అవుతారు. నువ్వు రిపేర్కి ఇస్తే వాళ్ళు రిపేర్లు కాదు, వాళ్ళు కొననే కొనరు. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు జూమ్ కరెక్ట్ టైంకి వస్తారు, ల్యాప్టాప్ లో కరెక్ట్ ఉంటారు, సాకులు చెప్పరు. క్లియర్. Yes. వాళ్ళ మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు, ల్యాప్టాప్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చేతులు ఎత్తండి. ఇప్పుడు నిజంగా మీలో ఎంతమందికి పాజిటివ్ దృక్పథం ఉందో చేతులు ఎత్తండి. నాకుందని నేను చేతులు ఎత్తాను, ధైర్యంగా చెప్తున్నా. ఎస్ మాజీ. చేతులు ఎత్తి గురించి నేను రేపు నుంచి కూడా మార్చుకుంటానని చెప్పండి. ఎస్ ప్రకాష్ సార్ మాజీ. ఎత్తారు. నుంచి మార్చుకుంటాం గురించి. నేను మార్చుకుంటాను. రేపటి నుంచి నేను మార్చుకుంటాను గురూజీ. నేను కూడా సూపర్ గ్రేట్. కంగ్రాచులేషన్. ఎవరైతే మార్చుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారో మీ అందరూ కూడా 100% డైమండ్స్ అయిపోతారు. గాడ్ బ్లెస్ లెజెండ్. బిగ్ క్లాప్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఛాలెంజెస్ వస్తాయి సార్ లీడర్ క్వాలిటీలో. అదే ఓకేనా? పాజిటివ్ దాని గురించి ఇప్పుడు చెప్పాను. ఇంకా చాలా క్వాలిటీస్ ఉన్నాయి అక్కడ. 7 క్వాలిటీస్ ఉన్నాయి. మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఓకే. సో పాజిటివ్ గా ఉంటే ఇలాగా మనం ఉంటాం, ఎప్పుడు కూడా వెనకడుగు వేయం. క్లియర్. అంటే చాలా మంది కాంట్రిబ్యూషన్ కోసం కూడా నెగిటివ్ అవుతారు కదా, మరి వాళ్ళు పాజిటివ్ ఉన్నట్ట. నిజంగా పాజిటివ్ గా ఉంటే శిలార్బి చెల్లిలాగా 10 కాంట్రిబ్యూషన్ టకాలు కొడతారుగా. మరి 10 కాకపోయినా కనీసం 4 అని కొడతారుగా. ఎస్ ఆర్ నో? పాజిటివ్ గా నిజంగా మైండ్ ఎత్తున్న వాళ్ళు శిలార్బిలా చెల్లిలాగా, రాజు సార్ లాగా. ఎస్ ఆర్ నో? రాజు సార్ కూడా 6 కాంట్రిబ్యూషన్ పంపించాడు. మిగతా వాళ్ళు చాలా మంది కాంట్రిబ్యూషన్ పంపించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలాగా చేస్తారు కదా. వాళ్ళు మిగతా వాళ్ళు చేయట్లేదంటే ఎప్పుడు పాజిటివ్ ఉన్నారు. గారా చిన్నారావు అయితే ఈ రోజు మీ అందరి కోసం ఒక 500 కాంట్రిబ్యూషన్ ఫంక్షన్ పెడుతున్నాడండి. మరి నాకు ఎవడున్నాడండి ఇక్కడ గుంటూరులో ఫంక్షన్ పెట్టినాడు? నాకు ఎవరన్నారు చెప్పండి? నేను ఫంక్షన్ పెట్టాలంటే ఒక హోటల్ బుక్ చేసుకొని, ఒక 40,000 50,000 హోటల్ బుక్ చేసుకొని, భోజనాలు ఆర్డర్ చేసుకొని, అప్లైనర్ గురూజీని మళ్ళీ ఆయనకి మళ్ళీ ఖర్చులు మొత్తాన్ని నేనే పెట్టుకొని పిలిపించుకొని ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకొని ఒక 6,000 రూపాయలు పెట్టి అక్కడ రూమ్ లో పెడితే అప్పుడు నాకు మనుషులు అది కూడా భోజనాలు తింటారు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు కాదు. కొంతమంది స్వామిదాస్ లాంటి వాళ్ళు, శ్రీనివాస్ లాంటి వాళ్ళు వచ్చి భోజనం చేసి కూడా 3 సార్లు వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? ఎంత ఉండాలి మనసు. ఇక్కడ గుండె ఎంత గట్టిగా ఉండాలి సార్. సక్సెస్ అవుతున్నాం అనే గుండె ఎంత గట్టిగా ఉండాలి సార్. ఈరోజు మీకు అలాంటి ఖర్చు ఒక్కటనే చేపిస్తున్నానా? మీ చేత నేను బాబు మీరు సొంతంగా పెట్టుకోండి, సొంతంగా చేసుకుంటాను ఏమని చెప్తున్నానా? ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో గవర్నమెంట్ లో వెన్యూ హాల్ పెట్టేసి రూపాయి ఖర్చు లేకుండా ఏసీ వెన్యూ హాలు, 200 మంది పట్టే వెన్యూ హాలు ఫ్రీగా మీకు ప్రతి వారం ఐషప్ ట్రైన్కి నేనుంటా, సండే వెన్యూకి నేనుంటా. రూపాయి ఖర్చు లేదు. మీకు వస్తారు, మనసు కూర్చోబెట్టుకున్నారు. ఈ రోజు కూడా వర్క్ షాప్ పెట్టాను. ఎవరు నాకు చెప్పలా చిన్నారా నువ్వు ఇలా వర్క్ షాప్ పెట్టు నాకు చెప్పారా? ఎవరు చెప్పారు? నరేష్ గురించి చెప్పాడా? నరేష్ గురించి చెప్పలేదా? పెద్ద శ్రీనివాస్ గురించి చెప్పాడా? సోమశంకర్ చెప్పాడా? నాకే వచ్చింది ఆలోచన. నేను క్రియేటివ్గా థింక్ చేసి వీళ్ళకి ముందు బేసిక్ తెలియట్లేదు, ప్లాన్ చెప్పడం రావట్లా, ఫాలో అప్ చేయడం రావట్లా, వీళ్ళు కూర్చోబెట్టి నేర్పించి భరోసా ఇచ్చి వాళ్ళు వర్క్ చేపిస్తే వాళ్ళు మంచి లీడర్గా తయారవుతారు. నాకు ఆలోచన వచ్చింది. క్లియర్. ఎస్ మాజీ. చేస్తారా? మరి పాజిటివ్ థింక్ చేస్తారా? అన్నిట్లో ముందుంటారా? ఎస్ మాజీ. Yes, ఎస్ గురూజీ. ఎస్ గురూజీ. ఈరోజు నా డబ్బులు లేవు, కాంట్రిబ్యూషన్ అడుగుతున్నా అంటే కాంట్రిబ్యూషన్ నీ కోసమే, రేపు పొద్దున్న జరగబోయే ఫంక్షన్ కోసమే. నేను 1000 మందిని కూర్చోబెట్టాలని ఒక ఆలోచనతో నేను మిమ్మల్ని అందరినీ ముందు అడుగుతున్నా. దానికి మీరు సహకరించారనుకోండి నాకు కూడా బాగుంటుంది. సహకరించకపోతే నాకు వచ్చే నష్టం ఏంది? మళ్ళీ తీసుకెళ్ళి అట్లాంటివి పడేస్తా. మళ్ళీ అదే అట్లాంటిస్. ఈసారి 4 పెడతా సెక్యూరిటీ గార్డుని, బోనసలు కూడా పెడతా. నాకు వచ్చే నష్టం ఉందా? నేను పెద్దగా థింక్ చేస్తున్నప్పుడు పెద్దగా నాకు కూడా ఎవరైతే ప్లాటినం అండ్ అబోవ్ లీడర్స్ ఉన్నారో మీరు సహకరిస్తే చక్కగా మీ కాంట్రిబ్యూషన్ ముందు మీరు పంపించేస్తే మీరు కింద అడగలరు. మీరే సీనియర్ లీడర్లు. నేను ప్లాటినం, గోల్డ్, సిల్వర్ వీళ్ళ గురించి మాట్లాడుతున్నా. సారీ, పెద్ద పెద్ద లీడర్స్ గురించి, పెరల్, కోరల్, టోపాల్ గురించి. ఏం పాజిటివ్ దృక్పథం ఉంది మనకి? సో అది మీరే ఆలోచించేస్తుంది. మీకు పాజిటివ్ దృక్పథం ఉందా లేదా అనేది నేను చెప్పను, మీరే తెచ్చాను. నేనైతే ఇలా ఉండను.
నా అప్లైన్ దగ్గర నుంచి ఒకటి వచ్చిందా, ముందు టక్కుమని నాది వచ్చింది. నేను మళ్ళీ నా టీం గురించి ఆలోచించే ముందు నాది పంపిస్తాను, నా కాంట్రిబ్యూషన్ పంపిస్తా. ముందు నేను ఉంటాను, ప్రతి దాంట్లో ఫస్ట్ నేను ఉంటాను. సో అది ఉంటే మీకు పాజిటివ్ దృక్పథం ఉన్నట్టు. మీ టీం మిమ్మల్ని చూసి కాపీ చేస్తారు. ఓకే, నా అప్లైన్ నెంబర్ 1 లో ఉన్నాడు, మేము నెంబర్ 1 లో ఉన్నారని. క్లియర్? రెడీనా మరి? పాజిటివ్ మారడం కోసం ఇప్పటి నుంచి ప్రయత్నం చేయండి సార్, అట్లీస్ట్ ప్రయత్నం చేయండి. మనం అబ్దుల్ కలాం ఒక మాట చెప్పాడు అనమాట, వి కాంట్ చేంజ్ అవర్ ఫ్యూచర్. మనం భవిష్యత్తుని మార్చలేము, బట్ వీ కెన్ చేంజ్ అవర్ హ్యాబిట్స్. మన అలవాట్లు మార్చుకోవచ్చు. ఇఫ్ వీ కెన్ చేంజ్ అవర్ హ్యాబిట్స్ కెన్ చేంజ్ అవర్ ఫ్యూచర్. మన అలవాట్లు మనం మార్చుకుంటే మన అలవాట్లు అనేవి మన భవిష్యత్తును మారుస్తుంది అని చెప్పాడు అబ్దుల్ కలాం చెప్పాడు. నేను చెప్తే ఎట్లా అబ్దుల్ కలాం చెప్పాడు, వినండి. ఏపీజే అబ్దుల్ కలాం పేపర్ అమ్మే వ్యక్తి ఈరోజు ప్రపంచంలో గర్వించదగ్గ సైంటిస్ట్ అయిపోయి మన భారతదేశంలో ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతిగా అయిన వ్యక్తి చెప్పిన మాటలు, మన అలవాట్లు మార్చుకుంటే మన అలవాట్లు మన భవిష్యత్తు మారుస్తుంది. మరి ఈ రోజు నుంచి మనకున్న ఈ లేజినెస్ ని తీసేద్దాం, పాజిటివ్ గా ముందుకెళ్దాం, వాయిదా వేసే పద్ధతిని మానుకుందాం, నిందలేసే పద్ధతి మానుకుందాం, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసే పద్ధతి మానుకుందాం, వెనకడుగు వేయటం, భయపడటం అన్ని మానుకుందాం, అన్ని అలవాట్లు చేంజ్ చేస్తున్నాం. ఏదైనా ఉంది, కాంట్రిబ్యూషన్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, అప్లై దగ్గర నుంచి ఏదైనా వచ్చింది, సక్సెస్ఫుల్ అప్లై దగ్గర నుంచి ఎస్ నేనుంటా ముందు అని ముందుకు వద్దాం. అన్ని విషయాల్లో పాజిటివ్ అంటే ఒక్క విషయంలో కదా, అన్ని విషయాల్లో మొత్తం భూతద్దం పెట్టి చెక్ చేస్తున్నా సరే ఒక్క చిన్న తప్పు కనబడకూడదు ఆ వ్యక్తిలో నుంచి. అది పాజిటివ్ అంటే. నా గురించి చెప్తే నేను పాజిటివ్ ఉన్నాను సార్ అని చెప్తే మీరు అందరూ ఏం పాజిటివ్ ఉన్నారు, మీరు వాళ్ళని తిడతారు, వీళ్ళని తిడతారు, వాళ్ళని బ్లేమ్ చేస్తారు, వీళ్ళని బ్లేమ్ చేస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు నా గురించి, మీరు అలాంటి చెప్పగలరు. బట్ నా అప్లై నన్ను చూపించి అడిగి చిన్నారావు దగ్గర ఒక నెగిటివ్ క్వాలిటీ ఉందని చెప్తే మహా అయితే ఈ విషయాలు మీరు చేస్తే కంప్లైంట్లు బట్టి చెప్తాడు కానీ, బట్ నేను ఇలా ఎందుకు మాట్లాడుతానని అది అర్థం చేసుకోవట్లేదు మీరు డెప్త్. నేను ఇలా చెప్పకపోతే పాయింట్ టు పాయింట్ మీరు చెప్పకపోతే మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. మీరు రిచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తినే కదా. నేను ఇలా ఉన్నాను సార్, నేను ఇలా మైండ్ సెట్ మార్చుకున్నాను, నేను ఇలా డెవలప్ అయ్యాను సార్, మీరు కూడా అలా అవ్వండి సార్ అని చెప్తున్నాను. అంతేగాని నాకు మీ మీద వేరే ఏం లేదు. మీరెంత ఎదుగుదల నాకు కూడా అంత ఎదుగుదల వచ్చింది సార్. నేను కూడా వారానికి 4 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు తీసుకుంటాను. మీరు ఎదుగుతానే నాకు ఎదుగుదల, మీరు ఎదగకపోతే నాకు ఎక్కడి నుంచి వచ్చింది ఎదుగుదల. క్లియర్? అప్పుడు మీరు బాగుండాలని కోరుకుంటారా, నష్టపోవాలని కోరుకుంటాను? నేను బాగుండాలని కోరుకుంటున్నాను. బాగుండాలని కోరుకున్నప్పుడు నేను మంచి విషయాలే చెప్తా కానీ చెడ్డ విషయాలు చెప్పను. మీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, ల్యాప్టాప్ మీద పెట్టుకోవాలి, కాంట్రిబ్యూషన్ మీద పెట్టుకోవాలి, డ్రెస్ కోడ్ మీద పెట్టుకోవాలి, అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే మీరు పాజిటివ్ ఉన్నట్టు. క్లియర్? చేద్దామా? రెడీనా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఆ తర్వాత విషయం పాజిటివ్ దృక్పథం తర్వాత ఆ తర్వాత విషయం ఏంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్న విషయాలు నేను చెప్తున్నాను. రెండోది రెసిస్టెన్స్ అడాప్టబిలిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఇది తెలుగులోకి తర్జమా చేస్తాం. కొన్ని పదాలు ఇంగ్లీష్ పదాలు నాకు కూడా తెలియట్లా. స్థితిస్థాపకత మరియు అనుకూలత. అడాప్టబిలిటీ అంటే తెలుసు, అనుకూలత, స్థితిస్థాపకత అంటే ఇప్పుడు చెప్పే పాయింట్లే వస్తాయి, మళ్ళీ కొత్త పాయింట్స్ రావు. స్థిరంగా ఉండటం, స్థిరంగా ఒకసారి ఒక దాంట్లో దిగామంటే చాలా మంది అటు ఇటు జంప్ చేస్తూ ఉంటారు. 4 రోజులు సేఫ్ షాప్, 4 రోజులు వర్క్, 4 రోజులు ఫ్యామిలీ పని. ఎస్ఆర్ నో? ఇలా ఉండొద్దు. సేఫ్ షాప్ లో దూకామా తాడోపడి తేల్చుకొని వెళ్ళాల్సిందే. ఏం చేయాలి? ఆడపేడ తెలుసుకోవాలి. సేఫ్ షాప్ లో డైమండ్ ఎందుకు కావచ్చు చూడాల్సిందే. తెలుసుకోవాల్సింది. సేఫ్ షాప్ చేస్తాను, 4 రోజులు నా పర్సనల్ పనులు చూసుకుంటాను, 4 రోజులు నా ఫ్యామిలీ పనులు చూస్తాను అంటే జనాలు మనల్ని బిలీవ్ చేస్తారా? జనాలు believe చేయాలంటే ఏం చేయాలి? స్థిరంగా ఆ నమ్మకాన్ని మనం కలగజేయాలి. ఏం చేయాలి సార్? ఆ నమ్మకాన్ని మనం స్థిరంగా కంటిన్యూగా జూమ్ రావాలి, కంటిన్యూగా ప్లాన్ ఫాలో అప్ తిరగాలి, కంటిన్యూగా వర్క్ లో ఉండాలి. అప్పుడు జనాలు మనల్ని నమ్మటం మొదలెడతారు. ఈరోజు గారా చిన్నారావుని చాలా మంది యూట్యూబ్ లో చూసి నా దగ్గర జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళు నా దగ్గర ఏం చూశారు? చూసారు. ఎందుకు బేబీ మేడం యూట్యూబ్ చూసి నా కాడికి వచ్చింది?
ఉపేందరు హనుమ యూట్యూబ్ చూసి నా కాడికి ఎందుకు వచ్చారు? మల్లికార్జున వాళ్ళు అప్లైన ఇంద్రబాబు యూట్యూబ్ చూసి నా కాడికి ఎందుకు వచ్చారు? యూట్యూబ్ లో కొంతమంది వందల మంది ఉన్నారు కదా. వెంకట సాగర్ హైదరాబాద్ నుంచి నా కాడికి ఎందుకు వచ్చారు? యూట్యూబ్ లో కొన్ని వందల మంది కనిపిస్తున్నారు కదా సార్. ఎందుకు నా మీద వాళ్ళకి ఏమొచ్చింది? నమ్మకం. ఎందుకు ఉపేందర్ సార్ యూట్యూబ్ చూసి వచ్చేసారు, డైరెక్ట్ గా ఫోన్ పేలు కొట్టేసారు? ఎందుకు చేశారు మనుషులు? నమ్మకం సార్. నమ్మకం మావజీ. నేను స్థిరంగా పనులు చేస్తున్నా కాబట్టి ఆ స్థిరత్వాన్ని చూసి నమ్మకంతో జనాలు వచ్చారు. స్థిరంగా లేకపోతే రారు. నేను 4 రోజులు ఉండి 4 రోజులు నా పర్సనల్ పనులు చూస్తుంటే